ప్రేమమయి 11వ భాగం. 10వ భాగంలో అపర్ణ బావగారి దగ్గర ఉండకుండా భర్త జైలుకి వెళ్ళిపోవడంతో జ్యోతిర్మయి దగ్గరికి మద్రాసు వెళ్ళిపోతుంది. ఉద్యోగంలో చేరుతుంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. బాబు పెరిగి పెద్దవుతాడు. ఇక జ్యోతిర్మయి ఒక వికలాంగుల స్కూల్లో చేరుతుంది. అక్కడ సతీష్ చంద్ర కనిపిస్తాడు. కథ కొనసాగుతుంది. నన్ను ఈ గ్రాంట్స్ కమిషన్లో మెంబర్గా నియమించారు. పైగా మా ఫ్యాక్టరీలకి అమిత లాభం వస్తోంది. కొంత డబ్బు దాన ధర్మాల కింద కేటాయించి దాన్ని కాలుపోయిన రాము వంటి అవిటి కుర్రాళ్లకు చదువు చెప్పే స్కూళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాం. కనుక మీ స్కూల్కి సిఫారసులతో పాటు స్వయంగా 20,000 ఇచ్చారు విరాళం అన్నాడు సతీష్. ఒక్క విషయం విను జ్యోతి, ఆనాటికి ఈనాటికి నువ్వు నా దేవతవే. తొలిసారిగా నిన్ను ఇలియట్స్ బీచ్లో చూసినప్పుడే నిన్ను పెళ్లాడాలనుకున్నాను. నీకు ఆవేశం తప్ప శాంతంగా ఆలోచించి నిర్ణయించే వయస్సు కాదు. పైగా నా భవిష్యత్తే అస్తవ్యస్తంగా ఉంటే నీ జీవితం ధ్వంసం చేయడం దేనికి లెమ్మని ఆనాడు ఆసుపత్రిలో అబద్ధమాడాను. నేను ఇంకో భాషీయుడినే అయినా శాకాహారిని. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు మనం వివాహం చేసుకుందాం అన్నాడు సతీష్. అతను చెప్పేదంతా శ్రద్ధగా వింటున్న జ్యోతిర్మయి కళ్ళల్లో కోటి మెరుపులు. ఇందులో జవాబిచ్చేందుకేముంది? నేను మీకోసమే ఇలా ఏకాకిగా ఉండిపోయాను. ఆనాడు మీరే నన్ను నిరాకరించారు. ఇప్పుడు మీరే నేను తిరిగి రావాలనుకుంటున్నారు. మా వాళ్ళకి లెటర్ రాస్తాను. వాళ్ళ అంగీకారం తీసుకుని వివాహం చేసుకుందాం. మంచిది. పెళ్ళి అవగానే కాశ్మీర్, సిలోన్లలో దేనికో దానికి వెళ్దాం అన్నాడు సతీష్ చంద్ర. వదినా, ఇది నా జీవితంలో జరిగిన సంఘటన అనుకొని నిరాశపడి వదులుకున్న పెళ్లి ప్రస్తావన నువ్వు ఆనాడే అన్నావు. అదృష్టం బాగుంటే తిరిగి కలవవచ్చని. నీ నోటివాక్కు పుణ్యమాని అదే జరిగింది. మా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణమూర్తి గుడిలో జరుగుతుంది మా వివాహం. తప్పక వస్తావు కదూ నీ జ్యోతి. ఆ ఉత్తరం చదివాక జ్యోతి అదృష్టానికి ఆనందించింది అపర్ణ. వెంటనే ఉత్తరం రాసింది జ్యోతికి. జ్యోతి, దైవానుగ్రహం, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు మంచి పిల్లవి. అతను అవిటితనంతో ఉంటాడనుకున్నా అతన్ని పెళ్లాడటానికి సిద్ధపడ్డావు. నీ ప్రేమ నిష్కళంకమైనది కనుకే నువ్వు మళ్ళీ అతన్ని చేపట్టగలిగావు. వీలుగా ఉంటే నీ వివాహానికి వస్తాను. ఇట్లు నీ వదిన అపర్ణ. ఆ ఉత్తరం రాసి పోస్ట్లో పడేశాక భర్తకి లెటర్ రాయడానికి కూర్చుంది అపర్ణ. శ్రీవారికి మీరు రాసిన ఉత్తరం చదివి చాలా సంతోషించాను. మావారే కదా ఇంత విశాల హృదయులు అని పొంగిపోయాను. ఈరోజు నేను ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ బతకడానికి కారణం ఎవరు? మీరు. 6 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి కనుక చేసినవన్నీ మీరు మర్చిపోయి ఉండవచ్చు. కానీ నేను ఆ ఫలితం అనుభవిస్తున్న దాన్ని కనుక మరి మర్చిపోదామనుకున్నా మర్చిపోలేను. అందుకే మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. ఆనాడు మా ఇంటికి వచ్చారు. ఎన్నో ఆశలు చూపించారు. అందమైన జాబీలను తెచ్చి గుమ్మం ముందు ఉంచారు. ముత్యాల పల్లకిని ముందు నిలబెట్టారు. ఆ ముత్యాల పల్లకీలో మీ హృదయేశ్వరిగా, మీ అనురాగ మల్లిగా ఊరేగాలనుకున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎన్నో మేడలు కట్టాను. అవి అన్నీ ఎలా కూలిపోయింది మీకు తెలుసు. సులోచనను హత్య చేసింది మీ అన్న. మీ అన్నయ్య అంటే గల భక్తి ప్రపత్తులతో నేరం మీ మీద ఆరోపించుకొని నన్ను నా పిల్లాడిని గడ్డిపోచ కింద జమకట్టి జైలుకు పోయారు. ఆనాడే నాకు సజీవ సమాధి అయింది. జమీందారీ వంశమైన ఉదారత అనేవే లేని కుటుంబం మీది. మద్యపాన లోలుడు, అహంభావి, పరస్త్రీ వ్యామోహితుడు అయిన మీ అన్నగారు మీకు దైవసముడు. గుడ్డెద్దు చేలో పడినట్టే అన్నను అనుసరించడం తప్ప యుక్తాయుక్త విచక్షణ, వ్యక్తిత్వం అనేవి లేని అసమర్థపు జీవితం మీద నాకు ఇష్టం పోయింది. మీ పేర్లకి తగినట్టే మీ ప్రవృత్తులు కూడా. ఆయన ప్రభాకరుడు, శక్తిమంతుడు, స్వయం ప్రకాశకుడు, తీక్షణత గలవాడు. మీరు సుధాకరుడు, సూర్యకాంతి ప్రసరించినదే వెలుగు ఇయ్యలేనివారు. చల్లని వారే అయినా స్వయం ప్రకాశం లేని వృద్ధి క్షయాలు గల వ్యక్తి. అందుకే మన బతుకులు ఇలా తగలబడ్డాయి. మీ అన్నయ్య చేసే ప్రతి పని మీరు సమర్థించారు. మీ అన్న వదిన తగు పడినప్పటి నుంచే మీకు నాకు కలహాలు కొట్టుకోవడాలు ప్రారంభమైనాయి. ఆనాడు నన్నెన్ని మాటలన్నారు.
కాళ్ల క్రింద నిప్పు పెట్టి నెత్తిన నీళ్లు పోసినట్టు. ఆ తర్వాత మీరు బాధపడితే మాత్రం నాకు మీరు చేసిన అవమానం మర్చిపోగలనా? తల్లిదండ్రులు కోల్పోయి మన పంచనపడి ఉండటానికొచ్చిన విజయని నానా దుర్భాషలాడి చట్టరీత్యా కూడా చెల్లదన్న పిచ్చివాడితో విజయ్కి పెళ్లి చేసి తెలుసో తెలియకో వాడు గరిటెలు కాల్చి వాతలు పెడుతుంటే భరించలేక ఆమె ఉరివేసుకుని చనిపోయింది కదా, దానికి బాధ్యులెవరు? మీ తండ్రి గారు తన తమ్ముడికి అన్యాయం చేసిన సంగతి తెలిసి ఉండి తిండి బట్ట కరువై వృద్ధాప్యంలో అష్టకష్టాలు పడుతుంటే ఆయన శాపనార్థాలు వింటూ ఆయన తిట్లు భరించి ఊరుకున్నారు. అంతేగాని ఏదో ఆధారం చూపించారా? ఒకరి ఉసురు మనకి ఎందుకని ఏనాయుడన ఆలోచించారా? ఇవన్నీ అన్యాయాలు కావా? పైగా మీ అన్నగారి మీద కక్ష సాధించారంటున్నారు. మీకు ఏనాటికి తెలివి రాదు. మీరేనాటికి తిరిగి రావాలి? ఆ కఠిన శిక్షలు భరించేవారికి ఆ తిండి సరిపడక ఏదన్నా వ్యాధి కూడా సంక్రమించవచ్చు. ఇవన్నీ మీకు గుర్తు రాలేదు, ఊహకి అందలేదు. నేను భర్త ఉండి లేనిదానితో సమానమైనప్పుడు జారుడు తాగుబోతూ అయిన మీ అన్నయ్య ఇంట్లో ఉండి ఆయన తిండి తింటూ క్షేమంగా ఉండగలనా? అందుకే వచ్చేశాను. బాబుని జైలుకు తీసుకొచ్చి చూపించడం నాకు ఇష్టం లేదు. వాడి పసి మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నాకు తెలియదు. కేవలం పేరుకు భార్యాభర్తలుగా మసలే మీ అన్నగారి సంసారం కోసం మన అన్యోన్య జంటను బలిచ్చారు. నేరం చేసిన మీ అన్న శిక్ష అనుభవిస్తే తప్ప ఆ శిక్ష అనుభవించాక ఆయన సాధువర్తనుడు అయ్యేవాడు కదా. ఇవన్నీ మీకు నేను ఆనాడు చెప్పలేనివి. అవకాశం వచ్చింది కనుక ఈనాడు చెబుతున్నాను. కావాలని చేసుకున్న మీరు ఉద్ధరించారు గనక మరొకడిని కట్టుకోవాలి అని అనుకుంటానా? అయినా ఆ మాట రాయడానికి మీకు చెయ్యలా వచ్చింది? మీరు శిక్ష పూర్తి చేసుకొని రండి. ఇప్పటి స్థితిని బట్టి మనం కలిసి ఉండటమో లేక మీ అబ్బాయిని మీకు అప్పగించి నేను సన్యాసినిగా మారిపోవడమో జరుగుతుంది. ఇట్లు అపర్ణ. ఆ ఉత్తరం జైల్లో సుధాకర్ రావు చదువుకుంటుండగా వచ్చాడు ప్రభాకర్ రావు. అపర్ణ రాసిందా అన్నాడు తమ్ముడిని చూసి. సుధాకర్ రావు తల ఊపాడు. అతని కళ్ళంబడి నీళ్లు కారుతూ ఉండడం గమనించి హడలిపోయి, ఏరా ఏం రాసింది అపర్ణ అని అడిగాడు. ఏం లేదులే. ఆ కళ్ళంబడి నీళ్ళేమిటి, ఆ ముఖమేమిటి అంటూ ఆ ఉత్తరం అందుకున్నాడు. అప్రయత్నంగానే అందించాడు ఆ ఉత్తరాన్ని సుధాకర్. ఆ ఉత్తరం చదివి ప్రభాకర్ రావు తమ్ముడితో ఏమీ మాట్లాడకుండానే తిన్నగా ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఆ ఉత్తరం అతని జేబులోనే ఉంది. అక్కడ మరోసారి స్థిమితంగా కూర్చుని చదివాడు. చదవడం ముగించి ఆపాదమస్తకం కంపించిపోయాడు. తన క్రింద ఉన్న నేల భూకంపంలో ఇంకా క్రిందికి దిగిపోతుందా అనిపిస్తోంది. తల గిర్రున తిరిగింది. ముఖ్యంగా అపర్ణ రాసిన 2 వాక్యాలు అతనికి చెంపపెట్టు అయ్యాయి. తను క్యారెక్టర్ లేని మనిషే కావచ్చు, కానీ తమ్ముడి భార్యను కామించేంత మూర్ఖుడు కాదు. దీన్ని బట్టి అపర్ణలో తనెంత దుర్మార్గుడు అన్న భావం ఉంది, అర్థమైంది. జారుడు తాగుబోతు అయిన మీ అన్నయ్య ఉన్న ఇంట్లో నేను క్షేమంగా ఉండగలనా? అపర్ణ మాట చెవుల్లో మార్మోగుతోంది. హృదయంలో మంటలు రేగుతున్నాయి. పరాభవం, అవమానం అంటే ఏమిటో ఎరగని తనకి అది వజ్రాఘాతం. పశ్చాత్తాపం నిలువునా దహించి వేస్తోంది ప్రభాకర్ రావుని. నిజమే, ఈ అఘాయిత్యాలన్నీ చేసింది తనే. శిక్ష అనుభవించేది ఒకరు, ఫలితం అనుభవిస్తున్నది మరొకరు. ఆనాడు సుధాకర్ రావు నేరం తన మీద వేసుకుంటానన్నప్పుడు గట్టిగా వారించకపోవడం తన స్వార్థమే. నిజంగా తనని అహంభావమే ఆక్రమించుకుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశింపచేసింది. కామాంధకారంతో హత్య చేసింది తను. అమాయకురాలైన విజయని, ఆమె తండ్రి మీద ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని దిక్కులేక తన పంచన చేరినందుకు శిక్షగా పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసి గొంతు కోసి ఆమె దుర్మరణానికి కారణమైంది తనే. మరదల సంసారం నాశనం కావడానికి కారణం తనే. ఈ పాపాలన్నింటికీ నిష్కృతి ఒక్కటే. హత్య చేసింది తనేనని ఒప్పుకుని తమ్ముడిని విడుదల చేయించడం. ఆలోచించాడు. చుట్ట మీద చుట్ట కాల్చుతూ మరీ ఆలోచించాడు. నేరం చేసినందుకు మీ అన్నయ్య శిక్ష అనుభవిస్తే వచ్చిన నష్టం ఏమిటి అన్న అపర్ణ మాట కోటి గొంతులతో మోగుతోంది. టైప్ మిషన్ దగ్గర కూర్చున్నాడు. డ్యాన్స్ టీచర్ సులోచన హత్య కేసు విచారణ చేసిన జడ్జికి ఒక ఉత్తరం రాశాడు. హత్య చేసింది తనేనని అంగీకరిస్తూ. ఎలా చేసింది, తమ్ముడు ఆ నేరం తనపై ఎలా వేసుకుంది వివరించాడు. కేసు పునర్విచారణ చేసి తమ్ముడిని వదిలివేయమని కోరాడు. పోలీసు క్రైమ్ బ్రాంచ్ కమిషనర్కు ఆ ఉత్తరం కాపీ పంపాడు. లాయర్ ఫణీంద్రకు ఫోన్ చేశాడు. ఆస్తి అంతా విభజించి చంద్రావతికి, చిన్నికి, తమ్ముడికి, మరదలి కొడుకుకి రాశాడు తోచిన విధంగా.
లాయర్ని వెంటబెట్టుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాడు. వస్తూ రంగమ్మ ఇంటికి వెళ్ళి దాని చేతిలో 5,000 పెట్టాడు. భాగస్వాములందరితోనూ కంపెనీలో తన వాటా, అలవెన్సు, లాభంలో వాటా తన పేర బ్యాంకులో జమ చేయమని చెప్పాడు. ఆ రోజు ఈ పనులతో గడిచిపోయింది. మర్నాడు ఆ ఉత్తరాలు జడ్జికి, పోలీస్ కమిషనర్కి అందే సమయానికి హాజరై లొంగిపోయాడు. ప్రభాకర్రావు ఉత్తరాలు చదివిన మీదట న్యాయమూర్తి కేసు రికార్డులు తీయించారు. పోలీస్ కమిషనర్తో సంప్రదించి శిక్ష అనుభవిస్తున్న సుధాకర్రావుని, డ్రైవర్ రామస్వామిని కోర్టుకు రప్పించి తిరిగి కేసు విచారణ జరిపించారు. ప్రభాకర్రావు నేరం రుజువైనందున సుధాకర్రావుని విడుదల చేయవలసిందిగా ఉత్తర్వు చేస్తూ తీర్పు చెప్పాడు. సుధాకర్రావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ అన్నని జైలు నుంచి తప్పించాలనుకున్నాడో చివరికి ఆ జైల్లోనే అన్నగారు కూర్చున్నందుకు. సుధాకర్రావు ఇంటికి వెళ్ళి స్నానాధికాలు ముగించుకొని భోజనం చేసి మద్రాసు బయలుదేరాడు. ఆ రాత్రికే కారులో అతను మద్రాసు చేరేసరికి తెలతెలవారుతోంది. మెల్లగా తలుపు తట్టిన శబ్దమై ఉలిక్కిపడి లేచింది అపర్ణ. తలుపు తెరిచేసరికి ఎదురుగా భర్త. సూర్యోదయం వేళ సుధాకరుడు ప్రభాకరుడిలా తన గుమ్మంలో ప్రత్యక్షమయ్యేసరికి సంభ్రమాశ్చర్య ఆనందాలలో మునిగిపోయింది అపర్ణ. తిమిరావృతమైన అపర్ణ జీవితంలో ఉషోదయం అయింది. వెలుగులో పువ్వులు వచ్చింది. బాబు ఇంకా నిద్రపోతున్నాడు. బాబు, మీ నాన్నగారు వచ్చారు, లేరా అంటూ అపర్ణ లేపితే కానీ టపీమని లేచి తండ్రిని చూసి నాన్న అంటూ మీదికొచ్చాడు. 6 ఏళ్ల వాడైన బిడ్డని కళ్ళారా చూసుకున్నాడు సుధాకర్. ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దులతో ముంచివేశాడు. అతని పితృప్రేమ వర్షంలా కురుస్తోంది శంకరకృష్ణ మీద. కాఫీ కలిపింది. గబగబా అతనికి ఇష్టమైన ఉప్మా చేసింది. అవి తింటూ అన్ని విషయాలు ఒక్కటొక్కటే చెప్పాడు సుధాకర్రావు. ఇంకా రా అపర్ణ, ఇక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి అన్నాడు సుధాకర్. ఆనాడే రాజీనామా కాగితం అందించింది. చదివిన శ్రీనివాస్, అయితే మీ శ్రీవారు వచ్చేశారన్నమాట అన్నాడు. వచ్చారు. మా బావగారు నేరం అంగీకరించారు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు శ్రీనివాస్ నిండు హృదయంతో. అతనికి నమస్కరించి వచ్చేసింది. అనుకోకుండా తన జీవితంలోనూ కురుస్తున్న వసంతాన్ని జ్యోతికి ఉత్తరం రాసేదాకా తోచలేదు అపర్ణకి. ఎవరీ జ్యోతి అని అడిగాడు సుధాకర్. మీ బాబాయ్ కూతురంటూ అన్నీ పొల్లుపోకుండా చెబితే విన్న అతను ముక్కున వేలేసుకున్నాడు. ఆ రాత్రి కారులో బయలుదేరి వచ్చేశారు ఇంటికి. 6 ఏళ్ల తర్వాత చూస్తున్న కమలాలయ బిల్డింగ్స్ అపర్ణను పరవశురాల్ని చేశాయి. కాలచక్రంలో సంవత్సరాలు దొర్లిపోయాయి. జైలు నుంచి విడుదలయ్యాడు ప్రభాకర్రావు. ఆనాడు వెళ్ళి అన్నని కలుసుకున్నాడు సుధాకర్రావు. నేనింకా ఈ వ్యవహారాలన్నీ చూసేదేం లేదురా సుధా, ఆస్తి అందరికీ వెనకే ఇచ్చేశాను. నా పేర ఉన్న డబ్బులో ఓ 4-5 వేలు తెచ్చివ్వు, నేను తీర్థయాత్రలు చేసొస్తాను అన్నాడు ప్రభాకర్రావు. ఇంకా సుధాకర్రావు ఎంత చెప్పినా వినకపోవడంతో అతను కోరినట్టే 5,000 తెచ్చిచ్చాడు. అది తీసుకుని అతను ముందు వారణాసి వెళ్ళాడు. గంగా నదిలో స్నానం చేస్తుండగానే హృషికేశం వెళ్లాలని నిశ్చయించాడు. అలాగే వెళ్ళాడు. ఆ ప్రాంతాలన్నీ తిరిగాడు. సన్యాసాశ్రమం స్వీకరించాడు. పవిత్ర గంగా నది స్నానాలు, హిమ ద్యావళంతో వెండి కొండల్లా మెరిసే హిమవన్నగ శిఖరాల నుంచి వీచే చల్లని గాలి, తపోనిధులైన సాధువులు, ఇవన్నీ ప్రభాకర్రావు హృదయంలో ఆధ్యాత్మిక తరంగాలను ఉద్దీపింపచేశాయి. హృషికేశంలో 15,000తో ఇల్లు కొన్నాడు. చుట్టూరా పువ్వుల చెట్లు, వాటి మధ్య పద్మాసనం వేసుకుని కూర్చుంటాడు ప్రభాకర్రావు. ఆత్మానంద స్వామి వద్ద మంత్రోపదేశం పొందాడు. నిష్టగా జపం చేయసాగాడు. ఒకనాటి అతని హృదయానికి నచ్చిన సుందరీమణుల సౌందర్యమంతా ఇప్పుడు త్రిపుర సుందరీదేవి ప్రతిరూపాలుగా తోచసాగాయి. నియమనిష్టలతో జపిస్తూ మంత్రసిద్ధి పొందాడు. ప్రతి నెల అన్నగారికి డబ్బు పంపిస్తాడు సుధాకర్. ఇదంతా సద్వినియోగమే అవుతోంది. అనాథ బాలబాలికలను ఓ 15 మందిని చేర్చి అనాథాశ్రమం స్థాపించాడు. మరికొద్ది రోజుల్లో అపర్ణ ప్రార్థనా మందిర్ వెలిసింది. వారికి భోజనం, బట్టలు సమకూర్చడం, ఉదయం సాయంత్రం వారందరితో కలిసి ప్రార్థన చేయడం అతని దినచర్య. అతనికి మరో 4 ముఖ్య శిష్యులున్నారు. వారు పిల్లలకి చదువు చెబుతారు. చూడవచ్చిన వారికి ప్రసాదాలు అవి పంచిపెడుతూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇక్కడ జరిగే భజన కార్యక్రమాలను ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారు. అలాగే రాను రాను అనాథ బాలబాలికల సంఖ్య కూడా పెరిగిపోయింది. అన్న పానాలు పూర్తిగా మానేశాడు ప్రభాకర్రావు. పాలు, పళ్ళే అతని ఆహారం. యాత్రికులంతా ప్రభాకర్రావు చేస్తున్న నిష్కామ సేవను గుర్తించి విరాళాలు ఇవ్వసాగారు. వారంతా కూడా భజనల్లో పాల్గొనేవారు.
ప్రభాకర్రావు స్వామి ప్రభాకరానందగా మారిపోయాడు. కాషాయ అంబరాలలో పూర్తిగా తపస్సంపన్నుడైన అతను మరింత వర్చస్సుతో ప్రభాకర బింబంలాగే కనిపించసాగాడు. ప్రభాకర్రావు కూతురు చిన్ని పెళ్ళీడు పిల్ల అయింది. మంచి సంబంధము కుదిరింది. అలాగే శంకరకృష్ణకు ఉపనయనము నిశ్చయమైంది. అపర్ణ అన్నయ్యను చూసినట్టు ఉంటుంది, పెళ్లికి తీసుకొచ్చినట్టు ఉంటుంది, ఒకసారి వెళ్ళి వద్దామా అని అడిగాడు. వెళ్దామన్నట్టు తల ఊపింది. శుభలేఖలు అచ్చువేయమని చెప్పి భార్యను తీసుకుని ఋషికేశం వచ్చాడు సుధాకర్రావు. అక్కడ అపర్ణాశ్రమంని చూసి విస్మయపడింది అపర్ణ. ఆ ఆశ్రమం, ఆ పిల్లలు, ఆ పూజలు, ఆ పద్ధతులు అన్నీ చూస్తుంటే విడ్డూరంగా తోచసాగాయి. బావగారు ఏం చేసినా భారీగానే ఉంటాయి చివరికి అనుకుంది. స్నానాధికాలు ముగించుకొని ప్రార్థనా మందిరంలోకి అడుగుపెట్టారు. ఆ రోజు శుక్రవారం. ప్రభాకర స్వామి జపం ముగించి పూజ చేస్తున్నాడు. చుట్టూరా భక్తులు తెచ్చిన పళ్ళు, కొబ్బరికాయలు, పూలబుట్టలు ఉన్నాయి. దూరంగా అంతా కూర్చుని ఉన్నారు. పిల్లలంతా స్నానాధికాలు ముగించి ప్రార్థనలు చేసి బయటకు వస్తున్నారు. ఈ సంఘటనలు కానీ ఆ పిల్లల ప్రార్థనలు కానీ ప్రభాకర స్వామి ఏకాగ్రతకి భంగం కలిగించలేకపోయాయి. అవన్నీ చూస్తుంటే సుధాకర్రావు మనసు అదోలా మారిపోయింది. ఖరీదైన దుస్తుల్లో కార్లలో తిరిగిన అన్న కాషాయ అంబరాలు ధరిస్తున్నాడు. 2 పూట్ల టిఫిన్లు, భోజనాలు, కాఫీలు దేనికి లోటు లేకుండా ఆరగించిన అతను 2 పళ్ళు, గ్లాసుడు పాలతో సరిపెట్టుకుంటున్నాడు. స్వరాష్ట్రంలో తాగుబోతుగా, వ్యభిచారిగా పేరు పడిన అతను పరరాష్ట్రంలో మహాయోగిగా కీర్తింపబడుతున్నాడు. దేహం శుష్కించిన అపూర్వ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అపవిత్రుడని ఈసడించుకున్న వ్యక్తి అతి పవిత్రుడుగా వెలిగిపోతున్నాడు. నిలువెత్తు దేవి విగ్రహం అగరవత్తుల సాంబ్రాణి పొగల సువాసనలతో, మెడలో పువ్వుల మాలలతో, అఖండ జ్యోతులతో మరింత తేజోవంతంగా వెలిగిపోతోంది. సుధాకర్రావు పంపే డబ్బు, బ్యాంకు వాళ్ళు పంపే వడ్డీ డబ్బుతో అక్కడ నిరత అన్నదానం జరుగుతూ ఉంటుంది. పూజాధికాలు ముగించి యువతలకొచ్చిన ప్రభాకరానంద స్వామికి తమ్ముడు, మరదలు కనిపించేసరికి చిన్నగా మందహాసం చేశాడు. అన్నయ్య, చిన్ని పెళ్ళి, నా కొడుకు అడుగు, వచ్చి ఆశీర్వదించు అంటూ సుధాకర్రావు కళ్ళనీళ్లు పెట్టుకుని అన్నాడు. కామిగాక మోక్షగామి కాడు అన్నమాట పదే పదే గుర్తురాగా బావగారిని రెప్పవేయకుండా చూస్తోంది అపర్ణ. నేను రాను స్థిరంగా అన్నాడు ప్రభాకర స్వామి. పెళ్లి జరిగినా ఒడుగు జరిగినా నేనిక్కడి నుంచి ఆశీర్వదిస్తానురా. సుధా, తండ్రిని మరిపింపచేసిన పినతండ్రివి నువ్వున్నావు, నాకు దిగులేం లేదు అని ఆనాడే ఇక్కడికొచ్చింది. ఈ పవిత్ర ప్రాంతంలోనే నా తనువు తెల్లవారిని ఈ బాలా త్రిపురసుందరి ధ్యానంలో నన్ను ఈ లోకం నుంచి నిష్క్రమించని, నన్ను ఆ రొంపిలోకి లాగకు, ఈ భవబంధాలకు అతీతమైన ఈ జీవిని ఇలా వెళ్ళమారని అన్నాడు మరదల్ని చూస్తూ. అపర్ణ సాక్షాత్తు పర్వతరాజ నందినికి ప్రతిరూపంలా ఒక్క క్షణం కనిపించింది అతని కళ్ళకి. ఈనాటి ఈ తపస్సిద్ధికి కారణం ఈమె కదూ. తనకి చెయ్యెత్తి నమస్కరిస్తున్న ప్రభాకర్రావుని చూసి తెల్లబోయింది అపర్ణ. మగవాడి ఉన్నతికైనా పతనానికైనా కారణభూతురాలు స్త్రీయే. మహా అద్భుతమైన తులసీ రామాయణానికి నాంది పలుకుతూ తులసీదాసు మనసు మార్చిన అతని భార్య స్త్రీ. స్త్రీలోలుడైన పుండరీకుడికి భక్తిభావం రేకెత్తించి కృష్ణ సాక్షాత్కారం కలిగించింది స్త్రీ. రోమ్లో రక్త ప్రవాహం పారించింది క్లియోపాత్రా. ట్రాయ్ దేశానికి వినాశనం కలిగించింది హెలెన్. ఈనాడు తన అసమాన రాజకీయ చతురతతో దేశాన్ని పాలిస్తున్నది స్త్రీ. ఆనాటి పురాణ స్త్రీల నుంచి ఈనాటి సామాన్య వనిత వరకు పౌరాణికంగా, చారిత్రకంగా, సాంఘికంగా ఎన్నో సంచలనాలను సృష్టిస్తూనే ఉంది. అందరూ దేశాన్ని ఏలలేరు, కానీ తనదంటూ ఒక కుటుంబం, దానికో చరిత్ర సృష్టించుకుంటుంది. అది మంచిదే కావచ్చు, చివరికి 10 మందికి బాధగాను ఉండవచ్చు. అయినా సరే ఏదో ఒకటి సంప్రాప్తించకుండా చెయ్యలేదు స్త్రీ. మద్యపాన లోలుడు, మగువకి ప్రియుడు అయ్యి దుష్టత్వానికి మారుపేరుగా పేరు పొందిన ప్రభాకర్రావు ఈనాడు స్వామి ప్రభాకరానంద క్రింద మారడానికి కారణమైంది నిశ్చయంగా అపర్ణే. పరోక్షంగా అతని ఉన్నతికి పునాది వేసిన ఆమె ఉత్తరమే అతని దుర్మార్గత్వం మీద దెబ్బ కొట్టగలిగింది. అతని సద్గతికి శ్రీకారం చుట్టించింది. అపర్ణ లాంటి వ్యక్తులు ఎప్పుడూ ఎక్కడో ఉంటూనే ఉంటారు. వారి వల్ల కుటుంబంలో పుటం పెట్టిన బంగారం లాంటి వ్యక్తులు ఆవిర్భవిస్తూనే ఉంటారు. ఇక ప్రభాకర్రావు మారేది లేదని, మారడని, అతని జీవితం ఈ విధంగా మలుపు తిరిగిందని గ్రహించిన సుధాకర్, ఇంక పద అపర్ణ వెళ్ళిపోదాం అంటూ భార్యను తీసుకుని ఎలా వెళ్ళాడో అలాగే తిరిగొచ్చాడు ఇంటికి. బావగారు ఎలాగైనా పట్టుదల మనిషి. ఏ విషయంలోనైనా పట్టుదల పడితే తనకే విధంగా తోస్తే ఆ విధంగానే నడవడమే తప్ప
ఒకరు చెబితే వినే రకం కాదు. అందుకే ఆనాడు భోగభాగ్యాలలోనూ ఈనాడు కాషాయ అంబరాలలోనూ తనెలా మనసుకు నచ్చితే అలాగే చేసుకుంటున్నాడు. పోనీ ఈ రకమైన జీవితంలో ఆయన కల్మషాలు హరించుకుపోయి పునీతుడై తన జీవితంలో ఆత్మానందాన్ని అనుభవిస్తే అంతే చాలు. చిన్ని అపర్ణే పెళ్లి కూతుర్ని చేసింది. చంద్రావతి భర్తను గురించి విని, నువ్వదంతా నిజం భక్తేననుకుంటున్నావా అపర్ణ? కట్టేవి కాషాయి గుడ్డలు, దూరేవి దొమ్మెర గుడిసెలు అన్న సామెత ఈయనలాంటి వారి వల్లే పుట్టుకొచ్చింది. ఇక్కడ సంసారులు దొరికితే అక్కడ సన్యాసినులు దొరుకుతారు. ఆయనకి పగలే ఈ భక్తి తత్పరలన్నీ, రాత్రిపూట మన్మధుడే ఆ ఆశ్రమాలు ఏలేది అంటుంటే అపర్ణ ఊరుకోలేకపోయింది. ఆయన్ని మరీ అంత తేలిగ్గా అంచనా వేయకక్కయ్యా. బావగారు నిజంగానే మారిపోయారు. ఆయనకి పగలు రాత్రి త్రిపుర సుందరి జపమే తప్ప వేరే ఏమీ పట్టదు. అంత భక్తి ఉంటే ఆ పార్వతీదేవే చూసుకుంటుందిలే, మనకి బెంగదేనికి వ్యంగ్యంగా అని ఊరుకుంది చంద్రావతి. చిన్ని మనసులో తండ్రిని గురించి ఎలాంటి అభిప్రాయాలు లేవు. ఆమె దృష్టిలో తండ్రి, దైవం, గురువు అన్నీ బాబాయే. తన మేలు కోరే పిన్ని బాబాయ్ ఏం చెప్పినా సంతోషంగా అంగీకరిస్తుంది. అందుకే గుణవంతుడు, విద్యావంతుడు అయిన రఘుబాబుని కుదిర్చినప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరించింది. ఉదయం ఉపనయనం సుధాకర్రావు కొడుకు శంకరకృష్ణది. పీటల మీద కూర్చోబోయే ముందు సుధాకర్రావుకి కాఫీ ఇద్దామని అతని గదిలోకి వెళ్ళింది అపర్ణ. అతను కిటికీ దగ్గరగా నిలబడి బయటికి చూస్తూ కండువాతో కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఏమిటండి, ఎందుకు ఆ కన్నీరు అని అడిగింది ఆదుర్దాగా. ఏం లేదు అపర్ణ, అన్నయ్య గుర్తుకొచ్చాడు. భర్త సమాధానానికి బాధగా చూసింది అపర్ణ. ఆయన మన దగ్గర లేకపోవడం మన దురదృష్టం. కనీసం వచ్చి అక్షింతలన్నా వేస్తారని మనం అనుకున్నాం. ఆయన రాలేదు. పోనీయండి, మీరు కలత పడకండి. బాబుని, చిన్నిని, వాళ్ళ ఆయనని అందరినీ వెంట పెట్టుకుని మనం మళ్ళీ వెళ్ళి ఆయనకి చూపించి ఆశీస్సులు పొందుదాం అంది భర్తని ఓదార్చుతూ. అపర్ణ మాటలకి కాస్త స్వాంతనం కలిగింది సుధాకర్రావుకి. దుర్మార్గుడైన సన్మార్గుడైన అన్న అన్నే నిండుగా ఆయనకి ఈ ఇంట్లో తిరుగుతుంటే తనకెంత ఆనందంగా ఉండేది. తనకి అండగా లేకుండా ఆయన ఉత్తర హిందూస్థానంలో, తను ఈ ఆంధ్రదేశంలో విసిరేసినట్లయిపోయాడు. రండి, టైం అవుతోంది అంటూ అపర్ణ మళ్ళీ పిలిచింది. కమల భర్త, ఆమె సంతానం శరభయ్య, హేమాంబ, తమ్ముడు మాధవరావు, అతని భార్య అరుణ తప్ప బంధువులెవరూ రాలేదు. జ్యోతిర్మయి, సతీష్ చంద్ర లగ్నం వేళకైనా వస్తారో రారో అనుకుంటూ భారంగా గదిలోంచి యువతలకొచ్చిన అపర్ణ కారు దిగి లోపలికి వస్తున్న వారిని చూసి టక్కున ఆగిపోయింది. ఏమపర్ణ, నన్ను మర్చిపోయావా అంటూ వచ్చి కావలించుకుంది సుప్రజ. సుప్రజ, నువ్వా అంది ఆనందాతిశయంతో అపర్ణ. నేనే. ఇక్కడికి ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా అంటూ ఆగి ఏదో అనబోయేలోగా, ముందు లోపలికి రండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ ఆహ్వానించింది అపర్ణ. ఎవరిదో కొత్త కంఠాలు వినిపించి సుధాకర్రావు బయటకొచ్చాడు. మా క్లోజ్ ఫ్రెండ్ సుప్రజ, ఆమె భర్త, వాళ్ల చిరంజీవులు అంటూ సంతోషంగా చెప్పింది అపర్ణ. సుధాకర్రావు డాక్టర్ కార్తీక్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అందరినీ లోపలికి తీసుకొచ్చింది అపర్ణ. ఏది ఒడుగు పెళ్లి కొడుకు అంటూ చనువుగా అడిగాడు కార్తీక్. బాబూ అంటూ పిలిచింది అపర్ణ. పెళ్లి కొడుకులా ముస్తాబైన శంకరకృష్ణ యువతలకొచ్చాడు. అంకుల్కి నమస్కారం చెయ్యి అంది అపర్ణ. అపర్ణలా పచ్చగా సుధాకర్రావు కరుముక్కు తీరులో చక్కగా ఉన్నాడు శంకరకృష్ణ. డాక్టర్ కార్తీక్కి నమస్కరించాడు. మీ అబ్బాయిని తప్పకుండా డాక్టర్ని చేయండి అన్నాడు కార్తీక్ మురిపెంగా శంకరకృష్ణ బుగ్గా స్పృశిస్తూ. కరెక్ట్, నేను సైన్స్ స్టూడెంట్నేనండి అన్నాడు బాబు కాలర్ సవరించుకుంటూ. వెరీ గుడ్ అన్నాడు కార్తీక్. మీ పేషెంట్లు, మందులు వాడి నెత్తని ఇప్పటి నుంచి రుద్దకండి. వాడికి ఏది కావాలంటే అదే చదువుకుంటాడు. వాళ్ళ నాన్న అగ్రికల్చరిస్ట్ అంటూ నవ్వింది సుప్రజ. ఈ పూట సుప్రజ పీటల మీద కూర్చున్న అపర్ణకి సహాయంగా వచ్చిన ఆడవారికి పసుపు కుంకుమ అందిస్తూ చలోక్తులు విసురుతూ సరదాగా తిరిగింది. అపర్ణ కళ్ళు మధ్య మధ్యలో వీధికేసి తిరుగుతూ ఉండడం చూసి ఎవరన్నా రావాలా అని అడిగింది సుప్రజ. మా వారి బాబాయ్ గారు అమ్మాయి జ్యోతిర్మయి, ఆమె భర్త రావాలి. అక్కడే ఉన్న కమల విని ఉలిక్కిపడింది. ఎవరి మాట అపర్ణ అని అడిగింది అర్థం కాక. పినమామగారు వెంకటేశ్వరరావు గారు అమ్మాయి, ఆమె భర్త తాపీగా జవాబిచ్చింది అపర్ణ. ఆ మాటతో కమలకి రకరకాల అనుమానాలు, సందేహాలు వచ్చినా అడిగేందుకు సమయం కాదని ఊరుకుండిపోయింది. ఉపనయన తతంగాలు, ఆ వెనక భోజనాలు ఇవన్నీ అయ్యేసరికి రాత్రి 10:20కి జరగవలసిన చిన్ని పెళ్లికి వియ్యాలవారు తరలి రావడంతో ఆ హడావుడిలో పడిపోయారు. సరిగ్గా వియ్యాలవారితో పాటే దిగింది జ్యోతిర్మయి కూడా. ఆమెను చూసి పరమానంద భరితులయ్యారు సుధాకర్, అపర్ణలు. జ్యోతిర్మయి చేతిలో 3 నెలల పసివాడు.
ఈవిడ మీ అక్కయ్య కమలమ్మ గారు, ఈవిడ మీ పెద్ద వదిన చంద్రావతి అంటూ అందర్నీ పరిచయం చేసింది. తన పెంపుడు తండ్రి ఆయన బిడ్డల్లో తను ఒకర్తిగా పెరిగింది. అన్న, తమ్ముడు, చెల్లి అక్కడంతా ఉన్నారు. అదో తీపి జ్ఞాపకంలా. ఇది రక్త సంబంధంలోని తీపి. కన్న తండ్రి, తండ్రి తాలూకు బలగం, ఇదంతా కొత్తదనం కలబోసుకున్న తీపి. మీ నాన్నగారు పోయినప్పుడు రాలేదేం అడిగింది అపర్ణ. రాలేకపోయాం. అయినా కూతురువైనా కోడలువైనా నువ్వేగా వదినా, నిన్ను మించిన దాన్ని కాదు అంది జ్యోతి నవ్వుతూ. ఇంతకీ నీ కొడుకు పేరేమిటి అని అడిగింది అపర్ణ పసివాడిని ముద్దాడుతూ. ప్రభాకర్రావు అంది జ్యోతి. ఆ పేరు విని విస్మయంగా చూసింది అపర్ణ. ఏం వదినా, చిత్రంగా ఉందా? నేను కావాలనే పెద్దన్నయ్య పేరు పెట్టుకున్నాను. మంచిదమ్మా, ఆయనంత ధీరోధాత్తుడు కావాలి అంది అపర్ణ. ఒక విధంగా పెద్దన్నయ్య నా దృష్టిలో గొప్పవాడే వదినా. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం, దాన్ని మంచి చెడ్డలను స్వయంగా ఒప్పుకొని సరిదిద్దుకోవడం, అది ఆయనకే చెల్లింది అంది జ్యోతిర్మయి. పక్కనే ఉండి వింటున్న సుధాకర్రావు కళ్ళు ఆనందంతో మెరిస్తే చంద్రావతి ముఖం మబ్బులు కమ్మిన ఆకాశంలా అయింది. ఆ దుర్మార్గుడిని ఎందుకు వీళ్ళంతా పొగుడుకుంటారు అనుకుంది విసుగ్గా. ఏమిటి, ఎక్కడి వాళ్ళక్కడ బిగుసుకుపోయారు అంటూ వచ్చింది సుప్రజ. ఏం లేదులే, ఈమె నా ఆడబిడ్డ జ్యోతి, ఇప్పుడే వచ్చింది హుబ్లీ నుంచి అంటూ పరిచయం చేసింది అపర్ణ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు అంది జ్యోతి. నేను ఇటీవలే అమెరికా నుంచి వచ్చాను, మీరు నన్ను చూసే అవకాశం లేదు అంది సుప్రజ. అంటే మీరు అమెరికా వెళ్ళి ఎన్నాళ్ళైంది? దాదాపు 16 సంవత్సరాలు. అయితే 16 ఏళ్ల క్రితమే చూసుండాలి అంది జ్యోతిర్మయి. ఎక్కడ? విజయవాడలో మటుకు కాదు. అయితే మద్రాసులో చూసుంటాను. జ్యోతిర్మయి తదేకంగా ఆమెనే చూడసాగింది. ఏమో, గుర్తు చేసుకుని చెబుతాను అంది జ్యోతి నవ్వుతూ. జ్యోతికి 5 ఏళ్ల కూతురు, 3 ఏళ్ల కూతురు, తర్వాత అపురూపంగా పుట్టాడు బాబు. ఆ బాబుతోనే కాలక్షేపం అయిపోతుంది శంకరకృష్ణకి. మేమంతా 3 కన్నాం, నువ్వు ఒక్క కొడుకుతోనే సరిపెట్టుకున్నావు అంది అపర్ణని ఉడికిస్తూ సుప్రజ. వాడు చాలే అంది అపర్ణ తన బిడ్డకేసి చూసుకుంటూ. అక్కడ వియ్యాల వారికి టిఫిన్లు కాఫీలు అందినాయో లేదో చూసొచ్చావా అని అడిగింది చంద్రావతి వాళ్ళ కబుర్లు వినలేనట్టు. అన్నింటికీ సూపర్వైజరు సుప్రజ, ఆమెకు అప్పగించిన పనిలో సందేహాలుండవు. నేను మాత్రం చేయనన్నా వదినా మూతి ముడుస్తూ అడిగింది జ్యోతిర్మయి. చేస్తావు తల్లి, ఎందుకు చెయ్యవు? నువ్వు పసిపిల్లాడి తల్లివి, ప్రస్తుతానికి ఏం పని చెయ్యొద్దులే అంది అపర్ణ గాడిపోయి పర్యవేక్షణకి వెళ్ళిపోతూ. మీ శ్రీవారు ఏం చేస్తుంటారు అని అడిగింది జ్యోతి. ఆయన డాక్టర్. అలాగా, పేరు కార్తీక్. ఆ మాటతో ఏదో గుర్తు వచ్చినట్లయింది జ్యోతికి. అయినా ఆ పెళ్లి హడావుడిలో బయటపడదలుచుకోలేదు. కమలమ్మ మనసులో తట్టెడు సందేహాలు జ్యోతి అంటే, జ్యోతి మనసులో కోటి అనుమానాలు సుప్రజ అంటే. ఎటొచ్చి అందరి మర్యాదల్లో మునిగిపోయిన అపర్ణకి ఏ అనుమానాలు లేవు. ప్రభాకర్రావు వంటి వ్యాపారవేత్త కూతురు, సుధాకర్రావు వంటి సమర్థునికి అభిమాన పుత్రిక అయిన చిన్ని వివాహం రఘుబాబుతో వైభవంగా జరిగింది. ఆ పిల్ల పెళ్లిలో తన పెళ్లినాటి ముచ్చట్లు నెమరువేసుకుంటున్నాడు సుధాకర్. తను అడగగానే తను కావాలనుకున్న పిల్లతో వివాహం జరిపించాడు తన అన్న. ఈనాడు ఆ అన్న కూతురు పెళ్లి తన చేతుల మీదుగా జరుగుతోంది. ఎవరి నుదుట ఎలా రాసి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. పెళ్లి కూతుర్ని 3 నిద్రలకి పంపాక కాస్త ప్రాణం తెరిపిన పడింది. ఆమెని, ఆమెతో పాటు కమలని పంపారు. వచ్చిన చుట్టాల్లో చాలామంది తెల్లవారగానే వెళ్ళిపోయారు. మిగిలినదల్లా సుప్రజ, జ్యోతి కుటుంబాలు. ఆ పూట భోజనాలయ్యాక ఒక నిద్ర తీసి లేచాక సుధాకర్రావు, కార్తీక్, సతీష్ చంద్ర కాఫీలు తాగి అలా షికారుకు వెళ్లారు. స్థిమితంగా కూర్చుని కాఫీ తాగుతూ అపర్ణ, సుప్రజ, నువ్వు ఆనాడు మద్రాసు వెళ్ళిపోయావు, ఆస్తి కలిసొచ్చిందని. తర్వాత డాక్టర్ గారితో పెళ్ళి అంటూ శుభలేఖ పంపావు. మేం రాలేకపోయాం. ఆపై మళ్ళీ నిన్ను ఇప్పుడు చూస్తున్నాను. ఈ 16 సంవత్సరాలు ఎక్కడున్నావు? నిన్ను పెంచిన కోటేశ్వరరావు గారు ఏమయ్యారు? తర్వాత ఒక్క ఉత్తరం కూడా రాయలేదు నాకు. ఎక్కడా? నా అడ్రస్ నీకెలా తెలిసింది అని అడిగింది అపర్ణ. నీ అడ్రస్ పేపర్లో నువ్వు వేసిన ఆహ్వానంలో ఉంది, అందుకే వచ్చాను. పోతే నువ్వు గొప్పింటి కోడలవయ్యావని, మీ ఆయన పేరు సుధాకర్ రావని నాకు మాధురి చెప్పింది. అలాగా, మరి మాధురి ఎక్కడుంది అడిగింది అపర్ణ. తను అమెరికాలో స్థిరపడిపోయింది. అక్కడే రిచర్డ్ అనే అమెరికన్ని పెళ్లి చేసుకుంది. అపర్ణ శ్రద్ధగా వింటూ, మతాంతర, దేశాంతర, అంతర్జాతీయ వివాహమా? దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా అని అడిగింది. ఒప్పుకోలేదు. నువ్వు, నేను, మాధురి, విమల ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళం కదా. నువ్వు ఇలా ఉన్నావు, నా సంగతి నీకు తెలుసు. ఇక మాధురి సంగతి నీకు తెలియదు. అది చెబుతాను విను అంది సుప్రజ.
దాంతోపాటు నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళింది కూడా చెప్పు నవ్వుతూ అడిగింది అపర్ణ. చెబుతాను. అది చెప్పబోయే ముందు ఒక విషయం కూడా చెప్పాలి. మనిషి ఏం జరిగినా కర్మం ఇలా ఉంది అంటూ సరిపెట్టుకునేవారు కొందరు, ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మని వారు మరికొందరు, ఆ కర్మని మనం మార్చలేమా అనేవారు ఇంకొందరు. మధ్య రకాన్ని వదిలేయి, వాళ్ళకెలాగూ నమ్మకాలు లేవు, వాళ్ళు చేసే వితండవాదాలు మనకొద్దు, మన కథలకి సంబంధించిన వారు కారు. ప్రస్తుతం మనకు కావాల్సింది మొదలు ఆఖరు మాత్రమే. నేను ఆనాడు రైల్లో పెడుతూ యాక్సిడెంట్ పాలయ్యాను. మతిపోయింది. సూళ్లూరుపేటలో జరిగిన యాక్సిడెంట్ అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో ఎవరో ఈమెని ఎగ్మూర్లో ఉన్న డాక్టర్ కార్తిక్ గారి ఆసుపత్రిలో చేర్చవలసిందంటూ ఒక స్లిప్ రాసి పెట్టారు. ఆ రాసిన హస్తం ఎవరిదో తెలియదు. ఆ మహానుభావుడో మహానుభావురాలో. కానీ రోజుకొకసారి నేను తలుచుకుని దండం పెడుతుంటాను. ఎందుకో తెలుసా? ఆ కాగితం ముక్కే లేకుంటే నన్ను నలుగురితో పాటు నారాయణ అని ఆ జనరల్ ఆసుపత్రిలో పడేసేవారు. ఆ తర్వాత తేరుకున్నాక జ్ఞాపక శక్తిని కోల్పోయాను గనక మరి ఏ పిచ్చి ఆసుపత్రిలో పడేసేవారో ఎక్కడ చేర్చేవారో నాకు తెలియదు. ఆ కాగితం చదివిన వారెవరో నన్ను కార్తీక్ గారి ఆసుపత్రిలో చేర్చారు. అదే నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్. మరి దైవలీల అనుకోనా, విధి విధానమననా, నా అదృష్టం అననా, పూర్వజన్మ సుకృతం అననా, ఏమనను? ఏదో ఒకటి మీరు మీ మనస్సుకు తోచినట్టు అనండి. నాకేమీ నిమిత్తం లేదు. నేను మటుకు సర్వాంతర్యామి అయిన ఆ పరమేశ్వరుని అనుగ్రహమే అని ఘంటాపదంగా చెబుతాను. ఆయన నాకు పూర్వపు స్మృతి రావాలని ఎంతో ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఒకటి అపర్ణ నీ దగ్గరికి తీసుకురావడం. నీకు దేవుడి యందు విశ్వాసం ఉంది కనుకో, నువ్వు నిజంగా యోగవంతమైన జాతకురాలివి గనుకో, పూర్వజన్మలో నువ్వు పుణ్యాత్మురాలివి కనుకో నిన్ను చూడగానే నాలో జ్ఞాపక శక్తి పునరుజ్జీవం కలిగింది. క్రమం తప్పకుండా కార్తీక్ గారిచ్చే మందులు ఇంజక్షన్ల ప్రభావంతో పాటు నా కర్మ కూడా పరిపక్వమయ్యే రోజు రావడం, దానికి ప్రేమామృతాన్నే నలుగురికి పంచాలని ఆశపడే అపర్ణే కారణభూతురాలవడం నిజంగా నాకు గర్వకారణం. నాకు వెనకటివన్నీ గుర్తొచ్చాయి. కార్తీక్ గారు మహదానందంతో నన్ను మద్రాసు తీసుకువెళ్లారు. నిష్కామంగా ఏ పని చేసినా అది తప్పకుండా విజయవంతమవుతుంది. నేను సుప్రభనో తెలియకపోయినా నన్ను మనసులో ఆరాధిస్తూ వచ్చిన డాక్టర్ కార్తీక్ సహృదయాన్ని ఎవరూ అర్థం చేసుకోగలరు. ఆయన ప్రేమని, ఆయన పడిన శ్రమను గుర్తించగలిగింది మా లాయర్ చంద్రకాంత్ గారు ఒక్కరే. మీ అందరికీ తెలియని ఒక కథ చెబుతాను. ఆ రోజు వెడ్డింగ్ కార్డులు అచ్చువేసేదాకా ఎవరికీ చెప్పలేదు కార్తీక్. అచ్చువేసి ప్రశ్నించి రాగానే మొట్టమొదట మీకే పంపాను. ఆ కార్డులు అందుకొని మీరంతా పొంగిపోయారు, గ్రీటింగ్స్ పంపారు. రానందుకు విచారం వెలుబుచ్చారు ఉత్తరాల్లో. ఒక విధంగా మీరు ఆనాడు రాకపోవడమే మంచిదైంది. ఆ పెళ్లి శుభలేఖలు నలుగురితో పాటు వాళ్ల బంధువులకి పంపారు. అవి అందగానే వచ్చిందో కుటుంబం ఒంగోలు నుంచి. ఆ కుటుంబం ఎవరో కాదు, డాక్టర్ కార్తీక్కి పిల్లనిద్దామని ఎంతకాలంగానో ఆశపడుతున్న అతని మేనమామ దశరథరామయ్య, అతని భార్య వరలక్ష్మి వస్తూ తమ కుమార్తె శ్యామలను కూడా వెంటబెట్టుకొచ్చారు. శ్యామల కూడా చదువుకున్న పిల్ల, తెల్లగా కొంచెం బొద్దుగా, 2 జడలతో బాగానే ఉంటుంది. వరలక్ష్మి గుమ్మంలోనే శోకాలు పెడుతూ వచ్చింది. ఇంత పని అవుతుందనుకోలేదురా కార్తీక్, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అందావిడ రాగం తీస్తూ. ఏమిటత్తయ్యా అన్నాడు ఆశ్చర్యంగా. ఏమిటా ఇంత నాటకం ఆడుతున్నావురా, ఏం తెలియని వాడిలాగా అందావిడ మొదలుపెట్టిన రాగం ఆపకుండానే. నాటకాలు ఆడటానికి నాదేమన్నా నాటకం కంపెనీయా అని అడిగాడు కార్తీక్. కంపెనీ కావాలా? నువ్వు ఒక్కడివి చాలవు. సరే చాలులే గాని విషయం చెప్పు. శ్యామలకి ఏం తక్కువైందని ఇలా మరో పెళ్లి చేసుకుంటున్నావు? తీక్షణంగా వరలక్ష్మి అడుగుతున్న ప్రశ్న గదిలో సుప్రజకి వినిపిస్తోంది. పెళ్లి కూతురై అతని గృహసీమలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని, అతని అర్ధాంగి అయి అతనికి అన్ని విధాలా సుఖపెట్టాలని ఎన్నో కలలు కంటున్న ఆమె నెత్తిన మళ్ళీ రైలు పడినట్లయింది. శ్యామల తిన్నగా గదిలోకి వచ్చింది. క్షణం సుప్రజ కళ్ళు శ్యామలను, శ్యామల కళ్ళు సుప్రజను చూస్తున్నాయి. అందమంటే నిర్వచనం ఇది అనిపించేలా ఉండే సుప్రజను చూడగానే శ్యామల కళ్ళు గిర్రున వెనుతిరిగాయి. ఈమె శ్యామల అని సుప్రజ, ఈమె తన బావగారు చేసుకోబోతున్న వధువు అని శ్యామల గుర్తించారు. సుప్రజ ఆ గదిలోనే ఉంది. శ్యామల బయటకొచ్చింది. ఊరుకోమ్మా, తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు, వస్తూనే ఎందుకీ గొడవ అంటూ సర్ది చెప్పబోయింది శ్యామల. నువ్వుండవే దరిద్రపు ముఖమా, నీ రాత ఇలా కాలిందని ఏడవక పైగా నన్ను ఊరుకోమంటావేమిటి అని అడిగింది గయ్యిన. ముందు మీరు స్నానాధికాలు కానిచ్చి భోజనాలు చేయండి, ఆ తర్వాత తీరుబడిగా రాత్రికి పోట్లాడుదురు గాని నాకు అవతల పేషెంట్లు ఎదురు చూస్తుంటారంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా బయటికి వెళ్ళిపోయాడు కార్తీక్. సుప్రజ గుండెల్లో మరో రాయి పడింది.
ఇక వీళ్ళంతా తన్ని పీక్కు తింటారు కాబోలు. ఆమె అలా అనుకుంటూ ఉండగానే పడనే పడింది బాంబు. నువ్వేనేమిటే ఆ పిల్లవి? అవును. చూడమ్మాయి, నీకు తల్లిదండ్రులున్నారా? లేరు. అది అలా చెప్పు. చివరికి ఎవరూ లేని అనాథని కట్టుకుంటున్నాడన్నమాట మా మేనల్లుడు అంది వ్యంగ్యంగా. సుప్రజ మనసు చివుక్కుమన్నా పైకేమీ అనలేదు. నేను వాడికి 25,000 కట్నం ఇస్తానన్నాను, లాంఛనాలు ఇస్తానన్నాను. అనుభవించే అదృష్టం ఉండొద్దు. ఆయన అమెరికా పంపిస్తానన్నారు. ఆసుపత్రి ఇంకా పెద్దది చేసుకోమన్నారు. చివరికి ఏదీ లేకుండా ఓ దరిద్రగొట్టు సంబంధాన్ని చేసుకుంటున్నాడు. బుద్ధి కర్మానుసారిణి అని వాడికి పైకి పోయే గీత లేదు అంటూ ఇలాగే ఓ అరగంట మేనల్లుడు తెలివి తక్కువతనాన్ని దుమ్మెత్తిపోస్తూ సుప్రజకు మధ్య మధ్యలో చురకలు తగిలిస్తూ యువతలకొచ్చింది. సుప్రజకి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. తన జాతకం ఎలాంటిదో మరి. అన్నీ అందినట్టే అంది. చివరికి దూరం అవుతాయి కాబోలు. ఏదైనా భరించగలదు కానీ తన హృదయాదినాథుడైన కార్తీక్ వియోగం మటుకు భరించలేదు. అంతకంటే తన ప్రాణం పోయినా సంతోషిస్తుంది. తనకి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కరువైనా ఆ రెండు కలబోసి కోటేశ్వరరావు పెంచాడు. జీవితంలో అతి ముఖ్యమైన వివాహ విషయంలో నచ్చిన వాడికి, మనసిచ్చిన వాడికి ఇల్లాలు కాలేకపోయాక ఇంక తన జీవితం దేనికి? కళ్ళంబడి నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. వంటావిడ కాఫీ కలిపి వరలక్ష్మికి, దశరథరామయ్యకు ఇచ్చింది. రోజు 12 గంటలకల్లా వచ్చే కార్తీక్ ఆ రోజు 1 గంట వరకు రానే లేదు. ఆ గదిలోంచి యువతలికి రావాలంటే భయం. అలాగే బిక్కుబిక్కుమంటూ కూర్చుంది సుప్రజ. డాక్టర్ కార్తీక్ వచ్చేసరికి ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వెళ్ళి సుప్రజ కనిపించక తిన్నగా వంటగదిలోకి వచ్చాడు. సుప్రజ ఏదండి అని అడిగాడు ఆదుర్దాగా. ఆమె గారు లాయర్ చంద్రకాంత్ బాబు గారింటికి వెళ్తున్నానని చెప్పారండి. ఆ మాట విన్నాక కాస్త ప్రాణం కుదుటపడింది కార్తీక్కి. మరి మా చుట్టాలేరి? వాళ్ళు బీచ్కి వెళ్తామన్నారండి. రక్షించారనుకుంటూ కారు కీస్ తీసుకుని చంద్రకాంత్ ఇంటికి వచ్చాడు. చంద్రకాంత్తో మాట్లాడుతోంది సుప్రజ. ఏం సుప్రజ, చెప్పకుండా వచ్చేసావేం అని గుమ్మంలోనే అడిగే వరకు ఎవ్వరూ అతని రాకని గుర్తించలేదు. రండి కార్తీక్ అంటూ ఆహ్వానించాడు చంద్రకాంత్. సుప్రజ కార్తీక్ని చూసి చటుక్కున లేచి నిలబడింది. ఏమిటి కార్తీక్, సుప్రజ ఏమిటో అంటోంది అని అడిగారు. ఏమంది అన్నాడు ఆశ్చర్యంగా. అదే మీ మేనమామగారు మేనత్తగారు వచ్చి గొడవ చేస్తున్నారట. అర్ధోక్తిలో ఆపేశాడు చంద్రకాంత్. ఏడిశారు. ఇలాంటి వానపాములు చూసి ఎవ్వరూ బెదరరు. నువ్వు బెదరకపోవచ్చు. నీ ధైర్య సాహసాల మీద నాకు నమ్మకం ఉంది. కానీ సుప్రజ ఆడపిల్ల. ఆమె సున్నితమైన మనస్సు గాయపడుతోంది. సుప్రజ ఆవిడేదో అయినవి కానివి వాగిందని నువ్వు ఏదో ఘనకార్యాలు చేసి పారేయకు అన్నాడు కార్తీక్ హెచ్చరికగా. చూడు కార్తీక్, నువ్వు వివాహం చేసుకోగానే అమెరికా వెళ్ళాలంటున్నావు కదా, వెళ్ళు. అంటే ఒక్కడివే కాదు, ఇద్దరు వెళ్ళండి. 1-2 ఏళ్ళు ఇంకా స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుందన్నావు కదా. ఇప్పుడు అది పూర్తి చేసొస్తే తీర్థప్రసాదాలు 2 కలిసొస్తాయి. దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను కావాలంటే అంటూ కోర్టులో గుక్క తిప్పుకోకుండా చెప్పినట్టే చెప్పాడు చంద్రకాంత్. ఆ మాటకు ఆలోచనలో పడ్డాడు కార్తీక్. తన పెళ్ళయ్యి అవగానే అమెరికా బయలుదేరితే తన డబ్బే వాడాను అనుకుంటుందేమో సుప్రజ. ఏమిటండి ఆలోచిస్తున్నారు? మనం అమెరికా వెళ్ళడానికి అభ్యంతరాలున్నాయా అని అడిగింది సుప్రజ. వేరే ఏం లేవు, కానీ ఈ మొగుడు నా డబ్బంతా తగలేస్తున్నాడని మనసులో తిట్టుకుంటావేమోనని చరోక్తిగా అన్నాడు కార్తీక్. ఏం మాటలండి అవి? నేనలా అనేదాన్నా అంది సుప్రజ చిన్నబుచ్చుకుంటూ. లేదులే అని ఆగి, అలాగే పెడతాం, వీసాలు అవి చూడండి అంటూ సుప్రజను తీసుకుని ఇంటికొచ్చాడు కార్తీక్. ఇద్దరూ కారులో వచ్చేసరికి వరలక్ష్మి, దశరథరామయ్య అంతా వరండాలోనే ఉన్నారు. ఇద్దరు కారులో కలిసి రావడం చూసేసరికి కళ్ళు ఎర్రబడ్డాయి అందరికీ. అది గమనించినట్టే బీచ్కి వెళ్ళారట. ఎంతసేపు అయిందొచ్చి అంటూ పలకరించాడు కార్తీక్. వచ్చి 1 గంట అయింది. భోజనాలు చేశారా? ఇంటి యజమానివి, నువ్వు రాకుండా నీ ఇంట్లో భోజనం ఎలా చేస్తాం అంది సాగదీసుకుంటూ వరలక్ష్మి. అదేమిటత్తయ్యా, నేను పరాయివాడినా? ఇది మీ మేనల్లుడిల్లేగా. ఎంత మేనల్లుడైనా కూతుర్నిచ్చినప్పుడు ఇంట తిన్న స్వతంత్రం వస్తుందా? నువ్వు ఆ మాట మాత్రం అనొద్దత్తయ్యా. నీ పిల్లని చేసుకోవాలని ఏనాడు అనుకోలేదు. సుప్రజ నాకు నచ్చింది, చేసుకుంటున్నాను. అవునులే నాయనా, ఎలా అనుకుంటావు? నీ ముఖాన ముష్టి సంబంధాలు రాసుంటే. సుప్రజ ధనం చూసి కాదు నేను ప్రేమించింది, ఆమె హృదయం కావాలనుకున్నాను. అయినా సుప్రజ ఏమీ నువ్వు అనుకుంటున్నట్టు పేదది కాదు. 5 లక్షల స్థితిపరురాలు. నాకంటే మీకంటే కూడా ఎక్కువ ఆస్తి గలది. 5 లక్షలే అనుకుంటూ కళ్ళు తేలవేశారు ముగ్గురు. అవును అని జవాబిచ్చి లోపలికి వెళ్ళిపోయాడు కార్తీక్. వెంటనే గాలి మారిపోయింది. కనబడుడు గాని మీ మేనల్లుడికి ఉన్న డబ్బా ఆశ అంతా ఇంత కాదు. 5 లక్షల ఆస్తిపరురాల్ని బుట్టలో పెట్టుకున్నాడు.
అంది వరలక్ష్మి దవడలు నొక్కుంటూ. మరే డబ్బంటే ఎవరికైనా చేదటే, కట్నం అంటే 25,000 20,000గా దక్కేది. లక్షల ఆస్తి గల పిల్లని ఏదో ఆదర్శంగా పెళ్ళాడి చివరికి అంతా వీడికేగా. భార్య విధేయుడైన దశరథరామయ్య వంతపాడాడు. సరే వాడేం అనుభవిస్తే ఎవడికి కావాలి కానీ పిల్ల పెళ్ళి తన మూలాన ఆగిపోయిందని చెప్పి 10,000 15,000 రాబట్టండి అంటూ సలహా పారేసింది సతీమణి. పెళ్ళాం తెలివికి మురిసి మూర్చపోయాడు దశరథరామయ్య. అలాగేనని అభయం ప్రసాదించాడు భార్యకి. ఆలస్యం అమృతం విషం అన్నట్టు భోజనాలు కాగానే కార్తీక్ బయట కుర్చీ వేసుకుని కూర్చొని పుస్తకమేదో తెరిచేలోగా తనే మరో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు మేనమామ. అల్లుడు నీతో మాట్లాడాలోయ్ అన్నాడు ఉపోద్ఘాతంగా. మాట్లాడు మామయ్య అన్నాడు కార్తీక్ పుస్తకం పక్కన పెట్టి. ఇన్నాళ్ళు నువ్వు తప్పకుండా శ్యామలని పెళ్లి చేసుకుంటావనుకున్నాను. చివరికి నువ్వు మా నెత్తిన బాంబ వేసి తప్పుకున్నావు. నువ్వైతే ఓ 25,000 కట్నం ఇద్దామనుకున్నాం. నీకు పెద్ద బంధువులు లేరు, పెళ్లి ఖర్చులు తగ్గుతాయనుకున్నాను. బయట వారైతే 50,000కి తక్కువ రారు. డాక్టర్ భార్యను చేస్తానని పిల్లని ఊరించి చివరికి ఏ సామాన్యుడి చేతిలోనే పెట్టడానికి మనస్కరించడం లేదు. డాక్టర్ అంటే 50,000 మన వాళ్లల్లో. పైన ఘనంగా చేయాలంటే ఖర్చులు కావద్దా? అంచేత పై 25,000 నువ్వు సర్దు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అన్నాడు కార్తీక్ 2 చేతులు పట్టుకొని. మామయ్య, నా సంపాదనలో నేను పెద్దగా నిలవేసింది లేదు. నేను బ్రెయిన్ స్పెషలిస్టుని. దానికి సంబంధించిన కేసులే చూస్తాను. ఇక్కడ ఆసుపత్రి మెయింటెనెన్స్కి నాతో ఉన్న రెడ్డికి అందరికీ ఇచ్చింది పోను, మిగిలింది ఆసుపత్రి అభివృద్ధికి వాడుకోవాలి. సుప్రజ డబ్బుతోనే ఫారిన్ వెళ్ళాలి. ముఖ్యమైన పరికరాలు కొన్ని తేవాలి. వీటన్నింటికీ కాక నీకు 25,000 ఇవ్వమని సుప్రజకి ఎలా చెప్పను? ఎలా ఏముందిరా, ఇవన్నీ ఎలా చెప్పావో అది అలాగే. నీ భార్య నీ మాట కాదంటే ఇక ప్రేమేమిటి నా బొందా? ఖరారుగా అన్నాడు దశరథరామయ్య. ప్రేమ ఉందో లేదో ఇలాంటి తెలివి తక్కువ ఎక్స్పెరిమెంట్లు చేస్తే గానీ తెలియదేమిటి మంటగా అన్నాడు కార్తీక్. అబ్బే అది కాదోయ్, 5 లక్షల వారసురాలు ఆ మాత్రం వితరణశీలి కాకపోతుందంటావా? ఏమో నేను అడగను. కావాలంటే నా చేతులు పట్టుకున్నట్టే ఆవిడగారి పాదాలు పట్టుకో. ఆవిడ వితరణశీలం కొద్దీ 25,000 పారేస్తే జేబులో వేసుకుని ఉడాయించు అన్నాడు కార్తీక్ ఫెడీమని. కార్తీక్ అలా అనడం తడవు పరిగెత్తాడు సుప్రజ దగ్గరికి. సుప్రజ అప్పుడే పడుకుందామని పక్క దులిపి వేసుకుంటున్నదల్లా అడుగుల సవ్వడి విని తలెత్తి చూసింది. దశరథరామయ్య, పడుకుంటున్నావా అమ్మాయి అని అడిగాడు అపేక్ష ఒలకబోస్తూ. లేదండి అంది వినయంగా. నీతో చిన్న పనుండొచ్చాను అంటే మా మేనల్లుడికి చెప్పాలే అంటూ పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. చెప్పండి అంది సుప్రజ. ఏం లేదమ్మా, మా ఆవిడ కాస్త తొందరపాటు మనిషి. చిన్నప్పటి నుంచి శ్యామలని కార్తీక్ ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇప్పుడు అది కాస్త చెడిపోయేసరికి ఎంతైనా కోపం రాకుండా ఉంటుందా ఆడపిల్ల తల్లికి అన్నాడు మధ్యలో ఆపి ఆమె వెంక చూస్తూ. నిజమే లేండి అంది సుప్రజ. మేనల్లుడికి ఒక 25,000 ఇస్తే పై ఖర్చులో ఓ 4-5 వేలతో అయిపోతుందనుకున్నాను. అది నెరవేరలేదు. ఇప్పుడు మా అంతస్తుకు తగినట్టు మళ్ళీ డాక్టర్ని తేవాలంటే మరో 25,000 పెట్టుకుంటే అవుతుందా? ప్రశ్న వేశాడు. అవుతుంది అవదు అన్నట్లు అశ్వత్థామ అతఃకుంజరక పద్ధతిలో తల ఊపింది సుప్రజ. పర్వాలేదు, అమ్మాయి లైన్లోనే ఉందనుకున్నాడు దశరథరామయ్య. నాకింక సంపాదించే ఓపిక లేదు. ఆశ నిరాశయ్యాక అసలు కాళ్ళు చేతులు చచ్చుపడినట్లయింది నా పని. ఉత్సాహం లేదు. దాని పెళ్ళి ఎలాగా అన్న మనోవ్యధ పట్టుకుంది. దయచేసి ఓ 25,000 సర్దావంటే చచ్చి నీ కడుపును పుడతాను అంటూ ఆఖరస్త్రాన్ని ప్రయోగించాడు దశరథరామయ్య. సుప్రజ మౌనం వహించింది. తర్వాత నా ఆస్తి పెళ్ళైతే నా భర్తది కూడా ఆయన ఇవ్వమంటే నాకేం అభ్యంతరం లేదు అంది సుప్రజ. ఎటు ఇది అప్పనంగా వచ్చిందే, పోనీ ఆడపిల్ల పెళ్ళంటే సహాయం చేసినట్లయినా అవుతుంది. పాపం పెద్దవాడు నోరు తెరిచి అడిగాడు. నిజం ఆలోచిస్తే ఆమెకు చెందవలసిన స్థానం తను ఆక్రమించింది కదా అనుకుంటూ ఏదో నేరం చేసినట్టు ఫీల్ అయిన సుప్రజ మనసు తేలిగ్గా మెత్తబడిపోయింది. నా తల్లే, నా బిడ్డే, నీదెంత మంచి మనసమ్మా. మా మేనల్లుడు ఇందాకే అన్నాడు నువ్విస్తే పుచ్చుకోమని అన్నాడు సంబరంగా. ఆయనతో మాట్లాడి రేపు ఉదయం చెబుతాలేండి, అప్పుడు చెక్ రాసిస్తాను. ఆ మాట ఆమె అన్నాక పరమానందంతో యువతలకొచ్చాడు దశరథరామయ్య. అతను సుప్రజ గదిలోకి వెళ్ళడం రావడం ఓ కంట గమనిస్తున్నాడు కార్తీక్. మేనమామ వెళ్ళిపోయాక తిన్నగా ఆమె గదిలోకి వచ్చాడు కార్తీక్. ఏమంటున్నాడు మా మామ అని అడిగాడు తలుపు చేరవేసి. ఏముంది, 25,000 సర్దితే చచ్చి నా కడుపును పుడతాడట. వద్దులే, ఇతగాడు చావను వద్దు, మన కడుపును పుట్టను వద్దు. పిల్లలు లేకపోతే పీడా పోయగాని ఇలాంటి కొడుకు మటుకు చచ్చినా వద్దు అన్నాడు మంటగా. ఆ మాటకి నవ్వింది సుప్రజ.
పోనీయండి, పెద్దవాడు మన దగ్గర ఉంది కనుక అడిగాడు, ఏదో ఇచ్చేద్దాం. నీ ఇష్టం గాని 25,000 ఇస్తే మటుకు నేను చచ్చినా ఒప్పుకోను. కావాలంటే ఓ 10,000 పడేయ్ అన్నాడు ఖచ్చితంగా. నేను అదే అనుకున్నాను. మరి ముందు 25,000 అంటే మీతో మాట్లాడి ఇస్తానన్నాను. నిజంగానే 25,000 ఇస్తాననుకుంటాడేమో. ఏ గంగలో దిగని, మనకు అనవసరం. నేను చెబుతానులే, నువ్వు ఊరుకో. నీకింత ఔదార్యం ఉందని తెలిస్తే పెళ్లికి ముందే అమెరికా పోయేవాళ్ళం కదా అన్నాడు నవ్వుతూ. ఆ మర్నాడు చెక్కిస్తావా అమ్మా అని అడిగాడు దశరథరామయ్య. పెళ్లిదాకా ఉండండి, పెళ్లిలో ఇస్తాం అన్నాడు కార్తీక్. చివరికి పెళ్లి పీటల మీద అంతా కానుకలు చదివిస్తుంటే నూతన దంపతులు 10,000కి చెక్కు తీసి వరుణి మేనమామ గారికి అందించారు. అది చూసి సంతోషించకపోగా 25,000 ఇస్తానని 10,000 చేతిలో పెట్టావా అని అడిగాడు తీవ్రంగా దశరథరామయ్య. ఆ మాటకి మండిపోయింది కార్తీక్కి. నీకు మేమేమీ బాకీ లేము, ఏదో అడిగావు కదా అని 10,000 ఇస్తే నీకింకా చాలేదన్నమాట అన్నాడు కోపంగా. ఛీ, నీ బుద్ధే అంత వక్రబుద్ధి అంటూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెట్టి బొత్తిగా పరువు ప్రతిష్టలనేవి గుర్తించకుండా కార్తీక్ పరువు తీసి తన పరువు తీసుకున్నాడు. అతను తన ఊరు వెళ్ళి తన పరువు నిలుపుకోగలడేమో గాని గుమ్మం ముందు అతను చేసిన అల్లరి వల్ల కార్తీక్ తన పరువు మటుకు పోయిందని బాధపడ్డాడు తలెత్తుకోలేక. ఇక ఇక్కడ ఉంటే ఇలాగే ఎవరో ఒకరు వచ్చి గద్దల్లా పీకు తింటారని వీసాలు తీసుకుని భార్యను వెంటబెట్టుకొని అమెరికా మరో కంటివాడికి తెలియకుండా వెళ్ళిపోయాడు డాక్టర్ కార్తీక్. పోతూ మేనమామ చస్తే గాని ఇండియాకి రాకూడదని శపథం పట్టి మరీ వెళ్ళాడు. పైగా దశరథరాముడు చచ్చింది బతికింది తనకి చేస్తుండమని ఆసుపత్రి చూసుకోమని డాక్టర్ రెడ్డికి చెప్పాడు కూడా. న్యూయార్క్లోని బ్రెయిన్ సర్జన్ల దగ్గర ప్రత్యేక శిక్షణ పొందటానికి చేరిపోయాడు కార్తీక్. సుప్రజ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో రిసెప్షనిస్ట్గా చేరింది. కాలచక్రంలో సంవత్సరాలు ఇట్టే దొర్లిపోయాయి. ఆ న్యూయార్క్ టైమ్స్లోనే అప్రెంటిస్గా చేరాడు ఒక ఇండియన్. అతని పేరు శివచంద్ర. అతను చేరిన 2వ రోజే సుప్రజ భారతీయవనితే కాదు, తెలుగు బిడ్డ అని కూడా గ్రహించాడు. ఆ రోజు ఆమె వెళ్ళిపోతుంటే చూడండి అంటూ పలకరించాడు. ఆ ఆఫీస్లో తెలుగు శబ్దం విని తలెత్తింది సుప్రజ. నమస్తే, నేను ఇండియాలోని ఆంధ్రదేశం నుంచి వచ్చాను. నా పేరు శివచంద్ర. మీరు తెలుగు ఆడపడుచుగా గుర్తించి చొరవగా పలకరించాను అన్నాడు. ఆ మాటకి సంతోషంగా చూసింది. నిజమే, నేను తెలుగు అమ్మాయినే అంది తీయని తెలుగులో. సంతోషం, నా అంచనా కరెక్ట్ అయినందుకు. మీ పేరు? నా పేరు సుప్రజ. మా శ్రీవారు బ్రెయిన్ సర్జరీలో స్పెషలైజేషన్ కోసం వచ్చారు ఇక్కడికి. వారితో పాటు నేను వచ్చాను. నేను ఈ పత్రిక ప్రెస్లో ప్రింటింగ్ పబ్లిషింగ్లలో స్పెషలిస్ట్ స్టడీకి అప్రెంటిస్గా చేరాను అన్నాడు శివచంద్ర. అలా పరిచయమైన శివచంద్ర తీరుబడి చూసుకొని డాక్టర్ కార్తీక్ ఉన్న సమయంలో వచ్చాడు సుప్రజ అడ్రస్ చేత పట్టుకొని. అతను కృష్ణా జిల్లా వాడేనని, అతని భార్య చెల్లెలు కూడా ఇక్కడే ఉంటున్నారని, భార్య ఆమె చెల్లెలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారని గ్రహించారు కార్తీక్ సుప్రజలు. ఎప్పుడైనా రావాల్సిందని ఆహ్వానించి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు శివచంద్ర. అదే మొదటి పరిచయం కనుక అట్టేసేపు కబురు చెప్పుకోలేదు. చాలా మర్యాదస్తులా ఉన్నాడు అన్నాడు కార్తీక్. అవును, ఏ దేశంలోనైనా మన వాళ్ళంటూ కనబడితే చాలు ఎంత సంతోషం కలుగుతుంది అంది సుప్రజ. కోరిన వ్యక్తితో జీవితం తీయగా సాగిపోతోంది సుప్రజకి. ఇండియా నుంచి నెలకి 2 ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి కార్తీక్కి. రెడ్డి నుంచి మేనమామ పిడిరాయిలా తిరుగుతున్నాడని చదువుకునేవాడు. ఎన్నాళ్ళైనా సరే ఇక్కడే ఉండిపోతాను, ఆ దశరథరామయ్య చచ్చేదాకా. ఈ ప్రతిజ్ఞ పట్టిన వేళా విశేషం ఏమిటో గాని అది మాత్రం మారలేదు కార్తీక్కి. ఏమిటి సుప్రజ, మరీ నలసగా ఉంటున్నావు? ఒంట్లో బాగోలేదా, లేక ఇండియా మీద గుబులు మళ్ళిందా అని అడిగాడు ఆ రాత్రి భార్యను దగ్గరకు తీసుకుంటూ. ఏమీ లేదు అంది సుప్రజ కప్పదాటు వేస్తూ. కాదు, ఏదీ లేకుండా అలా ఉండవు. ఇండియా వెళ్ళిపోదామంటే చెప్పు, వెళ్ళిపోదాం. వద్దు, మీ ప్రతిజ్ఞ తీరే వరకు నిజంగానే మనం వెళ్ళొద్దు. మీరు పక్కనుండగా ఎక్కడైతేనేం నాకు, ఇక్కడ మనం హాయిగా ఉన్నాం కదా. మరి ఎందుకు అలా ఉన్నావు? ఎందుకా? మీకింకా ఏమీ కానుకలు ఇవ్వలేదని దెప్పిపొడుస్తున్నారుగా, అందుకని ఇప్పుడు ఇవ్వబోతున్నాను అంది అతని గుండెలో తలదాచుకుంటూ. నిజం అన్నాడు ఆశ్చర్యానందాలు ముప్పిరిగొనగా. నిజమే అన్నట్లు. ఆగితే అందాల బాబు పుడతాడు అంది సిగ్గు దొంతరల మధ్య. హ్యాపీ న్యూస్ సుప్రజ, ఇన్నాళ్లకి మన ఇంటి చిట్టిబాబు అవతరిస్తున్నాడంటూ ఆర్తిగా భార్యని దగ్గరకు తీసుకుని సుప్రజకి బ్రహ్మానందంగా ఉంది. తన కడుపు ఇన్నాళ్లకి పండబోతున్నందుకు. ఓ ఆదివారం భార్యని మరదల్ని వెంటబెట్టుకుని వచ్చాడు శివచంద్ర.
వారొచ్చేసరికి కార్తీక్ బయట నిలబడి ఉన్నాడు. సుప్రజ లోపల ఏదో సర్దుతోంది. సుప్రజ రా, వాళ్ళొచ్చేశారంటూ కేక వేశాడు. ముందు శివచంద్ర, ఆ వెనక అతని భార్య మోహిని, ఆ వెనక అతని మరదలు లోపలికొచ్చారు. డాక్టర్ కార్తీక్ పిలుపు విని గబగబా బయటకొచ్చి సుప్రజ అతిథుల్ని ఆహ్వానిస్తూ వెనకగా ఉన్న అమ్మాయిని చూసింది. మాధురి అంద అప్రయత్నంగా. సుప్రజ, నువ్వేనా అంటూ ఆనందాతిరేకంతో సుప్రజని కౌగిలించుకుంది మాధురి. క్షణం ఇద్దరికీ నోట మాట రాలేదు. ఏవండి, గుర్తుపట్టారా? అపర్ణ, నేను, ఈమె కలిసి ఒకే రూమ్లో ఉండేవారం. మీరానాడు నన్ను తీసుకువెళ్ళి చూపించారుగా అంది సుప్రజ. అవునవును అంటూ ఒప్పుకొని, చివరికి ఫ్రెండ్స్ ఇద్దరు ఇండియా వదిలి అమెరికాలో సెటిల్ అవుతున్నారన్నమాట అన్నాడు నవ్వుతూ. మా అక్క బావ అంటూ మాధురి పరిచయం చేసింది. ఈరోజు నేను లేచిన వేళ చాలా మంచిది అంది సుప్రజ ఆనందంతో. అన్నట్లు అపర్ణ ఎలా ఉంది? అపర్ణ గొప్పింటి కోడలైంది. మన కాలేజీలో అంతర్కళాశాల పాటల పోటీలు పెట్టారు. దాంట్లో దానికి బోలెడు ప్రైజులు వచ్చాయి. ఆ విషయం అలా ఉంచి అప్పుడు అధ్యక్షుడిగా వచ్చిన రాజా సుధాకర్ రావు ఆమెని వలచి పెళ్లాడారు. ఆ తర్వాత మళ్ళీ నేను దాన్ని కలుసుకోలేదు. వాళ్ళ బావగారు చండశాసనుడట. మన బోటి వారిని ఎవ్వరినీ రానియడట. అపర్ణ తల్లిదండ్రులనే వీధిలో నిలబెట్టి మాట్లాడి పంపుతాడట. అందుకే నేను మళ్ళీ అపర్ణని చూడలేదు. పోనీలే, ఎక్కడ ఒకచోట సుఖంగా ఉంటే అంతే చాలు అంది సుప్రజ. కొంతసేపయ్యాక వెడతామంటూ లేచారంతా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ నవ్వుతూ చెప్పాడు కార్తీక్. ఇంకా వెళ్ళొస్తాం సుప్రజ, నువ్వు కూడా వచ్చి మా అపార్ట్మెంట్ చూసి వెళ్ళంటూ ఆహ్వానించింది మాధురి. నెలలు నిండి సుప్రజ అందమైన బాబుని కన్నది. కొడుకు పుట్టిన సంతోషం కార్తీక్ని ఎక్కడా నిలవనీయలేదు. దానికి తగినట్టే బాబు మంచి బలంగా, అందంగా, ఆరోగ్యంగా పుట్టాడు. బాబుకి 11వ రోజున అందరినీ పిలిచాడు పార్టీకి. ఆ రోజున శివచంద్ర మాధురిని భార్యని వెంటబెట్టుకుని బాబుకు మంచి బట్టలు తీసుకుని వచ్చాడు. మొత్తానికి చక్కని కొడుకును కన్నావు అంది బాబుని ముద్దు పెట్టుకుంటూ మాధురి. అందరికంటే ఆలస్యంగా వచ్చినవాడు రిచర్డ్. హలో రిచర్డ్ అంటూ కార్తీక్ సంతోషంగా ఆహ్వానిస్తుంటే ఎవరా అని చూసింది మాధురి. అతన్ని చూడగానే మాధురి గుండె జల్లుమంది. ఈ అమెరికన్ యువకుడు ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. ఆ విధంగా పరిచయమైంది రిచర్డ్తో మాధురికి. మాడిసన్ అవెన్యూలో ఒకసారి టీవీలో పాట పాడటానికి వచ్చాడు రిచర్డ్. అక్కడ దర్శనమిచ్చింది మాధురి. హలో, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు రిచర్డ్. అతన్ని చూడగానే పురివిప్పిన నెమలిలా నాట్యం ఆడింది ఆమె హృదయం. రండి, మీ ప్రోగ్రాం ఉంది కదూ అంటూ నవ్వింది మాధురి. క్రమంగా పార్కులకి, షికార్లకి ఖాళీ దొరికినప్పుడల్లా బయలుదేరేవారు. అతనితో నువ్వు చనువు పెంచుకోకు మాధురి, ఆ తర్వాత బాధపడవలసి వస్తుంది అంటూ హెచ్చరించింది మోహిని. నేనిలా అన్నానని నువ్వేమీ అనుకోకక్క. నేను ఇదివరకే అతనితో మితిమీరి స్నేహంగా ఏం మసలడం లేదు. కానీ మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అంది మాధురి. ఇక చెల్లెలు వినేదేం లేదని, రిచర్డ్ని పెళ్లి చేసుకుని తీరుతుందని గ్రహించింది మోహిని. అదే తండ్రికి రాసింది. దానికి 100 శాపనార్థాలు పెడుతూ ఉత్తరం రాశాడు తండ్రి. అయినా వాళ్ళు అనుకున్న ముహూర్తానికి రిచర్డ్ మాధురి వివాహం జరిగిపోయింది. పెళ్ళి అవగానే రాక్ ఫిల్లర్ అవెన్యూలోని అతని అపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది మాధురి. ఇంకట్టే మార్పులు లేకుండానే రోజులు గడుస్తుంటే కాలం తెచ్చే మార్పులతో మరో ఆడపిల్ల, మరో మగపిల్లాడు కూడా కలిగారు సుప్రజకి. అంతటితో పుల్ స్టాప్ పెట్టారు పిల్లలకి. ఒక పాప, ఒక బాబుతో మాధురి సరిపెట్టుకొని రిచర్డ్తో సుఖంగా బతుకుతోంది. 6 నెలల క్రితం వరకు బతికి అప్పుడు తనువు చాలించుకున్నాడు దశరథరామయ్య. ఆ విషయం రెడ్డి రాయగానే ఇండియాకి రావాలని ప్రయత్నాలు ప్రారంభించి చివరికి భార్యతో బిడ్డల్ని కూడా వెంటబెట్టుకొని 16 ఏళ్లకు తిరిగి స్వదేశం వచ్చాడు కార్తీక్. ఈ కథంతా ఒక్క అక్షరం బీరుపోకుండా సుప్రజ చెబుతుంటే ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని వినసాగారు అపర్ణ, జ్యోతిర్మయులు. ఇప్పుడు గుర్తొచ్చింది, మిమ్మల్ని సూళ్ళూరుపేట యాక్సిడెంట్లో చూశాను. మీ పక్కన హ్యాండ్ బ్యాగ్ పడి ఉంది. పోలీసులు హడావిడిగా ఉన్నప్పుడు పగిలిన అద్దం వగైరాలు లోపలికి పెట్టి జిప్ మూశాను అంది జ్యోతి. మీరెలా వచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది. నేను నెల్లూరులో ఎక్కాను. అదృష్టవశాత్తు మా బోగి దెబ్బతినలేదు అంది జ్యోతి. అయితే నా హ్యాండ్ బ్యాగ్లో డాక్టర్ కార్తీక్ ఆసుపత్రిలో నన్ను చేర్చమని రాసిపెట్టింది మీరేనా? వాయువేగ మనోవేగాలతో వచ్చిన ఆ ప్రశ్నకు వెంటనే జవాబు ఇవ్వలేదు జ్యోతి. నేను రాయలేదు, కానీ రాసిన ఒక వ్యక్తి నా చేతికిచ్చి అందులో పెట్టమంటే పెట్టింది నేనే అంది జ్యోతి. ఎవరా వ్యక్తి? ఎవరో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఆయన పేరు, ఊరు నాకు తెలియదు అని జవాబిచ్చింది జ్యోతిర్మయి. పాపం ఎవరో ఆయన అనుకుంది సుప్రజ.
ఆయనకి తన మీద దేనికంత జాలి? అతను తన చుట్టం పక్కం కాదు కదా. ఎవరైతేనేం తన జీవితం రాళ్లబాట కాకుండా పూలబాటలోకి నడిపించిన మహానుభావుడు అనుకుంది. 3 నిద్రలు ముగించుకుని చిన్ని రఘుబాబుతో తిరిగొచ్చింది. శోభన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నూతన దంపతులని గదిలోకి పంపాక, అపర్ణ, మనం అన్నయ్య దగ్గరకు చిన్నిని రఘుని తీసుకువెళ్దామా అని అడిగాడు సుధాకర్ రావు. తీసుకుని వెళదామని అనుకున్నాంగా. 16 రోజుల పండగ రోజులోగా బయలుదేరదామా? ఎక్కడికి వెళ్ళేది అని అడిగింది సుప్రజ. హృషికేశం. అక్కడ చిన్ని నాన్నగారు సన్యాసాశ్రమం స్వీకరించి ప్రభాకరానంద స్వామి అయ్యారు. ఆయన ఆశీర్వాదాలు స్వీకరించి కళ్ళారా పసుపు బట్టలతో దంపతుల్ని చూపించాలనుంది అంది అపర్ణ. అలాగా, అయితే మేం కూడా వస్తాం. ఏవండి, మనం కూడా హృషికేశం పెడదాం. అట్నుంచి ఢిల్లీ వచ్చి ఫ్లైట్లో మద్రాసు వెళ్ళిపోదాం అంది ఉత్సాహంగా సుప్రజ. అలాగే, నీ మాట అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటిది అని ఇదివరకే చెప్పానుగా అన్నాడు కార్తీక్. ఏవండి, వాళ్ళందరూ వెడుతున్నారు, మనవేనా పాపిష్టి కళ్ళు? మనం మటుకు ఎప్పుడు చూస్తాం? సరదాగా వెడదాం అంది సతీష్తో. చివరికి అంతా కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. చివరికి అక్కడ 3 నిద్రలయ్యాక నూతన వధూవరులను వెంటబెట్టుకుని ఉపనయనం చేసిన బిడ్డను తీసుకుని వస్తామన్న వారందరితో బయలుదేరాడు సుధాకర్ రావు. చంద్రావతిని కూడా రమ్మనడిగింది అపర్ణ. ముందు ఏదో చూసొద్దామా అనుకున్నా చివరికి వెళ్ళబుద్ధి కాని చంద్రావతి ఇల్లు తాళం పెట్టి అంతా వెళ్ళి కూర్చుంటే ఎలాగా? ఇల్లు కాపులా కాసావారెవరు అంటూ అభ్యంతరం పెట్టింది. వదిన గారికి ఇష్టం లేనప్పుడు మరీ వేధించి తీసుకువెళ్లడం దేనికి అనుకున్న సుధాకర్ రావు ఒత్తిడి చేయలేదు. అందరూ హృషికేశం చేరేసరికి రాత్రైంది. ఆ పూట ఆంధ్రాశ్రమంలో బస చేశారు. తెల్లగా తెల్లవారింది. గంగా తరంగ ఘోషతో ఊరంతా కన్ను తెరిచింది. 1 వారం రోజులుగా ప్రభాకరానంద స్వామిగారు అస్వస్థతగా ఉంటున్నారు. అయినా పూజలు మానలేదు, జపాలు మానలేదు, స్నాన సంధ్యలు మానలేదు. అన్నీ యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అందరూ స్నానాధికాలు ముగించుకొని పిల్లల్ని వెంటబెట్టుకొని ప్రభాకర స్వామిగారి ఆశ్రమానికి వచ్చారు. లోపల ప్రార్థనలు జరుగుతున్నాయి. మరోపక్క పూజా సన్నాహాలు జరుగుతున్నాయి. నిలువెత్తు త్రిపురసుందరి విగ్రహం ముందు అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చుని ఉన్నాడు ప్రభాకరానంద స్వామి. పూజ పూర్తి అయింది. ముకుళిత హస్తాలతో నమస్కరించి తిన్నగా ఎవరు వచ్చింది చూడకుండానే తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెనకే వెళ్ళాడు ఆయన అంతరంగిక వ్యక్తి. మీకోసం మీ వారంతా వచ్చి బయట ఎదురు చూస్తున్నారు అని విన్నవించాడు. నా వారా? అవును, మీ మరదలు, తమ్ముడు, వారి మిత్రులు అంతా. అయితే వారినందరినీ ఈ గదిలోకి రమ్మను అన్నాడు తన తావళం తీసి పక్కన సర్దుకుంటూ. ఎంతో ఉద్వేగభరితంగా వచ్చిన వారంతా ప్రభాకర స్వామి దగ్గరికి వచ్చారు. అన్నయ్య అంటూ సుధాకర్ దగ్గరికి వచ్చాడు. బాగున్నావా అని అడిగాడు ప్రభాకర్ నవ్వుతూ. బాగుండకేమన్నయ్యా, ఇదిగో మీ అమ్మాయి, మీ అల్లుడు అంటూ చేయి పట్టుకుని తీసుకొచ్చి చూపించాడు. ఆ ఇద్దరు ఒక్కసారి ఆయన పాదాలకు నమస్కరించారు. దీర్ఘాయురస్తు అంటూ ఆశీర్వదించాడు. అపర్ణ ఏది అని అడిగాడు ప్రభాకర స్వామి. ఇదిగో అంటూ చూపించాడు. అపర్ణ ఆయనకి 2 చేతులు జోడించి నమస్కరించింది. బాగున్నావా అమ్మా అని అడిగాడు. ఇదిగో మా బాబు, ఆశీర్వదించండి అని పెదనాన్నగారికి నమస్కారం చేయి బాబు అంది శంకరకృష్ణతో. ఆయన 2 పాదాలకు నమస్కరించాడు శంకరకృష్ణ. శిరస్సు మీద చేయి ఉంచి దీవించారు. వీరంతా మిమ్మల్ని చూద్దామని వచ్చారు బావగారు. ఈమె జ్యోతిర్మయి, మీ బాబాయి గారు అమ్మాయి. ఆమె భర్త, పిల్లలు. జ్యోతికేసి ఒక్క క్షణం తేరిపారా చూశాడు ప్రభాకర్. ఆ క్షణంలో జ్యోతి కూడా ఆయన్ని చూసి, సుప్రజ, ఆనాడు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తూ నిన్ను డాక్టర్ కార్తీక్ ఆసుపత్రికి చేర్చమని కాగితం రాసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టమన్న వ్యక్తి ఈయనే అంది టపీమని. ఆ మాటకి మరోసారి చూశాడు ప్రభాకర స్వామి. అవునన్నట్లు తల పంకించాడు ఆయన. అపర్ణ బుర్ర గిరగిరా తిరగసాగింది. ఏమిటో, ఏది చూసినా చిత్రంగానే ఉంది. సుప్రజ వింతగా చూస్తోంది ఆయన కేసి. నువ్వే కదూ సుప్రజవి అని అడిగాడు ప్రభాకర స్వామి. అవును, మీరానాడు ఆ కాగితం ఉంచి నాకు మహోపకారం చేశారు. మీ మేలు మరవలేను. చివరికి డాక్టర్ కార్తీక్ గారే నన్ను వివాహం చేసుకున్నారు అంది సుప్రజ. ఆ మాటకు ఆశ్చర్యంగా చూశాడు స్వామిగా మారిన ప్రభాకర్ రావు. కార్తీక్ వచ్చాడా? వచ్చానంటూ తనే ముందుకొచ్చాడు కార్తీక్. దగ్గరికి రా అంటూ చెయ్యి చాపాడు. కార్తీక్ ఆయన చెయ్యి అందుకుని పక్కగా వచ్చి కూర్చున్నాడు. నువ్వు అమెరికా వెళ్ళొచ్చావా? మొన్నటి వరకు అక్కడే గడిపాం. నేను, నా భార్య, వీళ్ళు నా పిల్లలు అంటూ చూపించాడు. సంతోషం అంటూ కార్తీక్ కేసి చూస్తూనే గబాలన పడిపోయాడు. అన్నయ్య అన్నయ్య అంటూ సుధాకర్ ఆయన్ని కదుపుతుంటే డాక్టర్ కార్తీక్ నాడి చూశాడు. నాడి నీరసంగా కొట్టుకుంటోంది. ఆయన్ని సరిగ్గా పడుకోబెట్టారు. ఏదన్నా మందు తీసుకురండి అంటూ సుప్రజ కంగారుగా అనేలోగా
వద్దన్నట్లు చేయి ఊపాడు ప్రభాకర్రావు. అమ్మా అపర్ణ, పూజ దగ్గర తులసి తీర్థం ఉంది, పట్టుకురా అన్నాడు క్షీణస్వరంతో. అపర్ణ గబగబా వెళ్ళి రాగి పాత్రలో ఉన్న తులసి తీర్థం తెచ్చింది. ఆ పక్కనే ఉన్న శంఖం కూడా తీసుకురమ్మన్నారు. మళ్ళీ వెళ్ళి అది కూడా తెచ్చింది. తల్లి త్రిపుర సుందరి పర్వతరాజనందిని, నాపై నీ కరుణా కటాక్షం కురిపించు అంటూ చేతులు జోడించాడు కళ్ళు మూసుకుని. క్షణంలో గజ్జెలు గల్లుమన్నాయి. కరకంకణాలు మృదు మధురంగా ధ్వనించాయి. కోటి సూర్యప్రభలతో, పట్టు పీతాంబరాలతో, నుదుట గుండ్రని కుంకుమబొట్టుతో, శరత్కాల చంద్రుని వంటి దరహాస సితాధరాలతో జగన్మోహనమూర్తి అయిన త్రిపుర సుందరి హంసగమనంతో నడిచి వస్తున్నట్లయింది. క్షణంలో ఆ మూర్తి రకరకాల రూపులు దాల్చి అపర్ణగా కనిపించింది. అపర్ణ, పార్వతి, దుర్గా, మృణాలిని, చండికాంబిక అంటూ పెద్దగా అరుస్తుంటే గజగజ వణికిపోయారందరూ. శంఖంలో తీర్థం పోసి అతని దగ్గరే ఉన్న భర్తకు అందించింది అపర్ణ. 3 గుక్కలు వేశాడు. అంతే, ప్రభాకరుడు అస్తమించాడు. అందరూ ఒక్కసారి గొల్లుమన్నారు. అంత హఠాత్తుగా ప్రభాకర్రావు ఎందుకు చనిపోయాడు అన్నదే ఎవరికీ అంతు తేలని సమస్య అయింది. అది కార్తీక్ని చూసి. అంతేనా? ఆనాడు కార్తీక్ ఆసుపత్రిలో చేర్చమని చెప్పాడు సుప్రజని. అంటే మద్రాసులోని డాక్టర్ కార్తీక్ ఆయనకు తెలుసా? ఆయనకి ఏ విధమైన చుట్టరికం, స్నేహమా, బంధుత్వమా? అది శేషప్రశ్నగా మిగిలిపోయింది. ఇంకంతా అక్కడే ఉన్నప్పుడు ఎందుకింత ఆలస్యం? ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. ప్రభాకరానంద స్వామివారు కట్టెల్లో కాలిపోతుంటే చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నీళ్లు కార్చసాగాడు సుధాకర్. ఇన్నాళ్ళు అన్న ఎక్కడో ఇక్కడ ఉన్నాడని ధైర్యంగా ఉండేవాడు. ఇప్పుడు అది కాస్త గుప్పున ఆరిపోయింది. కార్తీక్ కూడా ఆలోచిస్తున్నాడు, ఈయనకి తను ఎలా తెలుసా అని. కానీ కార్తీక్కి, సుధాకర్రావుకి ఎవ్వరికీ తెలియని రహస్యం ఒకటి ఉందని, అందుకే కార్తీక్ పట్ల అంత ఆసక్తి కనపరిచాడని ఎవ్వరూ ఊహించలేదు. అంతా ఆ గ్రామానికి వచ్చాక మీ అమ్మగారు ఈ అట్టపెట్టె ఒకటి కార్తీక్కి పంపాలని పార్సల్ చేయించి పెట్టారండి నిన్న. మీలో డాక్టర్ కార్తీక్ అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు చివ్వున తలెత్తి చూశాడు కార్తీక్. నేనే ఆ కార్తీక్ని. అయితే ఇక్కడ సంతకం చేసి తీసుకోండి. సంతకం చేసి ఆ పెట్టె తీసుకుని తన సూట్ కేసులో పెట్టుకున్నాడు కార్తీక్. అది అక్కడ విప్పాలని అతనికి అనిపించలేదు. మద్రాసు వెళ్ళిన మర్నాడు సుప్రజ గుర్తు చేసింది. ఆ పెట్టె ఏమిటో చూడకపోయారా? చూద్దాం అంటూ సూట్ కేసు తీశాడు. అందులోంచి ఆ అట్టపెట్టె తీశాడు. కుతూహలంగా చూడసాగింది సుప్రజ. ఆ అట్టపెట్టెలో చిన్న దస్తావేజు ఉంది. ఆ దస్తావేజు చిరంజీవి కార్తీక్కు ఆసుపత్రి అభివృద్ధి పరుచుకునే నిమిత్తం తన పేరును ఉన్న ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ అతనికి సంక్రమింపజేస్తూ రాసింది. అంతేకాక తన పేరుతో ఒక నర్సింగ్ హోమ్ పెట్టాలని, అది సాధ్యపడకపోతే ఒక 2 గదులు కట్టి తన పేరు మీదుగా ఓ 10 బెడ్లైనా ఏర్పాటు చేయమని. నాకు ఒక సందేహం పీడిస్తోందండి, ఆయన మీకేమైనా బంధువా అని అడిగింది సుప్రజ. నా ఎరికలో ఆ పేరు గల వాళ్ళెవరూ గుర్తు రావడం లేదు అన్నాడు నిస్సహాయంగా, ఆలోచన తెగక. ఆ విషయం దాచలేదు కార్తీక్. సుధాకర్రావుకి ఫోన్ చేసి చెప్పాడు ఆ అట్టపెట్టె విషయం. చాలా సంతోషం కార్తీక్, తప్పకుండా మా అన్న పేరు చిరస్మరణీయం కావాలి అన్నాడు అభినందనగా. అదే అపర్ణకి చెప్పాడు సుధాకర్. కానీ ప్రభాకర్రావు కార్తీక్ని చూసి ఎందుకు చలించిపోయాడో, ఆ ఉద్వేగాన్ని ఎందుకు తట్టుకోలేకపోయాడో చెప్పగల వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆమె ఛాయ, అతని చిన్ననాటి ప్రియతమ. ఛాయ ప్రభాకర్లకి జన్మించిన బిడ్డ కార్తీక్ అని, అతని రహస్యంగా ధనం వెచ్చించి చదివించింది ప్రభాకర్రావేనని, అందుకే అతని విద్యార్హతలు తెలిసి అతని ఆసుపత్రిలో చేర్చమని సుప్రజకి రాసి ఇచ్చిందని ఎవరికీ తెలియదు. అందుకు కారణం కూడా సుప్రజ అందమేనని, సహజంగా కాముకులైన ప్రభాకర్రావు ఆమెని విడిగా తన కొడుకు ఆసుపత్రిలో చేరిస్తే గుర్తుగా ఉంటుందని, ఆ తర్వాత పరిణామాలను బట్టి నడుచుకోవచ్చని, ఆమెని అతని ఆసుపత్రిలో చేర్చే కారణం వెనక అతని జాలి గుండె కంటే కాముకత్వమే ప్రధానమని భగవంతుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇవన్నీ ఒక్కసారి అతనికి ఆ క్షణంలో స్ఫురణకు వచ్చి తన విషయవాంఛలకు తనే సిగ్గుపడి అన్ని రకాల ఉద్వేగాలను భరించలేక గుండె ఆగిపోయిందని ఆ త్రిపుర సుందరి చెప్పవలసిందే. ఛాయ ప్రభాకర్రావు మాటల్ని నమ్మి అతనికి వశపడి అతని వల్ల గర్భవతి అయి అతనింట్లో భార్యగా తిరిగే హక్కు లేక చిన్న వయసులో ముఖాన తిలకం తుడిచేసుకుని భర్త పోయాడని పొరుగురిలో పరువు నిలుపుకున్న దౌర్భాగ్యురాలని ఏ దేవత చెప్పదు వచ్చి. జీవితంలో మళ్ళీ ప్రభాకర్రావుని దగ్గరకు రానియకపోయినా బిడ్డ అభివృద్ధికి, చదివించి వృద్ధిలోకి రావడానికి ధన సహాయం ఆశించిందని, ఏ కళనున్నాడో ప్రభాకర్రావు అందుకు సమ్మతించాడని, తనని ఏ విధంగానూ అల్లరి పెట్టక
కేవలం పిల్లాడి శ్రేయస్సుకే ధనం వాంఛించిన ఛాయ అంటే రాను రాను గౌరవం పెరిగిందని ఏ పార్వతీదేవి విప్పి చెప్పలేదు. కాలగర్భంలో అనేక చరిత్రలు కరిగిపోతున్నాయి. అన్ని చరిత్రలు వెనక పరువు ప్రతిష్టల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పేదరికమే చరిత్ర, గొప్పవారికి రకరకాల చరిత్రలు. ఆ చరిత్రలో అపర్ణ లాంటి ప్రేమమయులు, ప్రభాకర్రావు లాంటి రాగద్వేషాల నిషా పురుషులను మారుస్తూనే ఉంటారు. సుధాకర్ రావు లాంటి అమాయకులు వారి వల్ల బాగుపడుతూనే ఉంటారు. సమాప్తం. ప్రేమమయి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.